మూలవాక్యం మళ్ళీ చదవాలి. వాయిస్ రావట్లేదు, లేకపోతే మొత్తం వాయిస్ రావట్లేదు, మొత్తం రావట్లేదు. కట్ చేసి మళ్ళీ పెట్టి. స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో మనం దేవుణ్ణి వెంబడించేటువంటి విధానం అనేది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు అని అంటే దేవుణ్ణి ఏ విధంగా మనం వెంబడించాలో మనం తెలుసుకోకుండా మన పరిధిలో మనం భక్తి చేస్తాం, ఆ భక్తి చెల్లదు. కనుక వాయిస్ కొంచెం ప్రాబ్లం అయింది. మళ్ళా మూలవాక్యం చదువుతున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. ఇదిగో మేము సమస్తమును, పేతురుగా చెప్తున్నారు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి గనుక మాకేము దొరుకునని ఆయనను అడగగా. ఇది మూలవాక్యం. హల్లెలూయా. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడానికి సమస్తాన్ని కూడా తను విడిచిపెట్టాడట. విడిచిపెట్టాము గనక ఏమి దొరుకును ఆ సంగతి పక్కన పెడితే దేవుణ్ణి వెంబడించడం కొరకు విడిచిపెట్టాలి అట. ఆలోచన చేయండి, మన జీవితంలో దేవుణ్ణి వెంబడిస్తున్నామా? దేవుణ్ణి వెంబడిస్తున్నందుకు మనం ఏమి విడిచిపెట్టాము ఇప్పుడు వరకు? ఉండాలి, ఏదో ఒకటి చెప్పాలి. ఏమీ లేకపోతే చాలా చాలా కష్టం. నేను మొన్న వాక్యం చెప్పాను కదా, మీ ఇంటికాడ గొంతు నాకు ఇక్కడ ప్రాబ్లంగా ఉంది, మైక్ లేదు ఆ రోజు కూడా. ఎందుకంటే మనకి ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక మంచినీళ్ళు తాగడానికి గట్టుకేస్తుంటే చాలా నొప్పిగా, రాత్రి భోజనం కూడా చేయడానికి కష్టమైపోయింది. చాలా ఇప్పుడు కఠినమైన సవాలు, మళ్ళీ తప్పదు కొన్నిసార్లు. ఇంకా అండి కొన్నిసార్లు మైకులున్న వాల్యూమ్ అనేది అడ్జస్ట్మెంట్ సరిగ్గా లేనందువలన కూడా ఆ గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి చాలా కష్టంగా ఉందన్నమాట. చాలా నొప్పిగా ఉంది భోజనం చేయడానికి కూడా నాకు. సో కొంచెం జాగ్రత్తగా విందాం. అంటే మనం చేస్తున్నటువంటి భక్తికి విలువ ఉండాలి, మేలు కలగాలంటే మనం చేసే విధానం అనగా క్రీస్తుని వెంబడించేటువంటి విధానం రావాలి. క్రీస్తుని వెంబడించే విధానం రాకపోతే ఉన్న 10 మంది 10 రకాలుగా నడుచుకుంటారు అన్నమాట. అంటే 10 రకాలుగా నడుచుకుంటే ఎలా రైట్ అవుతుంది? అందరూ ఒకలాగే నడుచుకోవాలి, అవునా కదా? కనుక దేవుణ్ణి వెంబడించాలంటే మనం ఏది విడిచిపెట్టాలో మనం తెలుసుకోవాలి. ఏమి విడిచిపెట్టకుండా దేవుణ్ణి వెంబడించడం అనేది సాధ్యమో కాదు అసలు అని. కనుక కొన్ని విషయాలు చాలా క్లుప్తంగానే ముగించేస్తాను నేను, కనుక శ్రద్ధగా విందాం. హల్లెలూయా. మన జీవితంలో వెంబడించడానికి అర్థం ఏంటంటే దేవునితో నడవడం, యాత్ర, సియోను యాత్ర. ఇది ఈ యాత్రలో ఏది మనతో ఉండాలి, ఏది మనకు దూరంగా ఉండాలో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. కనుక యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఎవరితో ఆ యాత్ర అంటే దేవునితో చేస్తున్నాం, దేవునితో నడుస్తున్నాం, దేవుణ్ణి వెంబడిస్తున్నాం. దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైనవి మాత్రమే మనలో ఉండాలి, అవునా కదా? దేవునికి విరోధకరమైనవి, దేవుడు అసహించుకునేటువంటిది మనతో ఉండి దాన్ని వెంబడిస్తూ ఉంటే మనం సాగలుగుతామో? ముందుకి సాగడం సాధ్యము కాదు. త్వరగా చాలా క్లుప్తంగానే చెప్పి ముగించేస్తాను నేను. ఆదికాండంలోనికి రండి ఒకసారి. ఆదికాండము 32వ అధ్యాయంలోనికి రండి. సారీ 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయము 26 నుండి చదువుదాం. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వారి వలె నా కుమార్తెలను కొనుక్కోనేలా నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంబరంతో, పాటలతోనూ, భక్తులతోనూ, సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను, నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొని విడిచిపెట్టి ఇట్లు చేస్తుంది.
మీకు హాని చేయటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాడు. ఈ తండ్రి ఇంటి మీద బహువాంఛగల వాడపై వెళ్ళగోరుని ఎలా వెళ్ళుము. నా దేవతల నేల దొంగిలిస్తున్నాను. చూడండి ఏమంటున్నాడంటే, దానికోసం చదువుతున్నాను. నువ్వు వెళ్ళిపోతున్నావు నాకు చెప్పకుండా, నీ భార్య పిల్లల్ని తీసుకుని, నా కూతుర్ని మనవరాలను తీసుకుని నువ్వు వెళ్ళిపోతున్నావు. నాకు ఒక మాట అయినా చెప్తే నేను తంబూరాలతో, నేను వాయిద్య కళాకారులతో చక్కగా సాగనంపేవాడిని కదా. నువ్వు ఎందుకు ఇలా మోసపుచ్చి నన్ను పిచ్చివాళ్ళ చేసితివి అని చెప్తూ ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళిపోయినోడు వెళ్ళిపోయినట్లుగా కాక ఏం చేసావట, నా దేవతా విగ్రహాలను చదవండి. అదే 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 వచ్చింది. నా దేవతల వేళ ఎలా దొంగిలించటమనగా, యాకోబు నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందేవేమో అనుకుని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకునమని లాబానుతో చెప్పాను. హల్లెలూయా. చూడండి, రాహేలు తర్వాత ఎవరు నెక్స్ట్ లేయా, తర్వాత వాళ్ళ దాసీలు పిల్లలను ఆస్తిని తీసుకుని యాకోబు పద్దనరాము నుండి కనానుకు బయలుదేరాడు. తన తండ్రి దేశానికి బయలుదేరాడు. ఇస్సాకు ఉన్నటువంటి స్థలాలకు బయలుదేరాడు. అయితే బయలుదేరే ప్రాయంలో ఆ యాత్రలో ఏమవుతుందంట, వారు దేవతా విగ్రహాలను తీసుకుని వచ్చేసారని అతడు ఫిర్యాదు మోపుతున్నాడు. ఈయన అన్నాడు పౌరుషంగా, ఇంపాసిబుల్, అలాగే మేము ఎవరం చెయ్యం. ఒకవేళ నువ్వు అన్నది నిజమైతే ఎవరి దగ్గర అయితే దొరికితే వాళ్ళు మరణ పాత్రలు అలాగని చెప్పేసి యాకోబు గారు గట్టిగానే మాట్లాడడం మొదలెట్టారు. అయితే అక్కడ జరిగిన స్టోరీ ఏంటి అని అంటే, చూడండి, ఆయన అన్నాడు, ఎవరి యొద్ద దేవతలు కనబడిన వారు బ్రతకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుటి వెతికి దాన్ని తీసుకున్నామని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలినని యాకోబునకు తెలియలేదు. ఎవరు దొంగతనం చేశారట? రాహేలు. ఎవరు? ఆయన తండ్రి, ఆయన కూతురే తెచ్చేసుకొని వచ్చేటప్పుడు. ఏంటో చూదురు కానీ మీరు కంటిన్యూ చదవండి. కింద అదే వచ్చిన కంటిన్యూ చదవండి. 33. దొరకలేదు. సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండేది. కాగా లాబాను ఆ గుడారమంతను కలిగి చూసి నప్పటికీ అది దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుటి నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను అడగానన్నానని చెప్పాను. అక్కడ ఎంత వెతికినో ఆ విగ్రహములు దొరకలేదు. చాలండి. అతడు ఆ లాభాన్ని ఎతికాడు, ఎక్కడా కూడా దొరకలేదు. అయితే ఏం జరిగింది ఇక్కడ? ఇప్పుడు ఒక మనిషి ఫిర్యాదు మోపాడు, అది తనకు కనబడలేదు. ఒకవేళ తనకు సిగ్గు కలగచ్చు. ఈ దొంగతనం అనేది ఎవరికి కనబడలేదు, కానీ ఆమె ఎవరికి కనబడుతుంది ఇప్పుడు? అంటే తన భర్తను దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రాహాము ఇస్సాకుల సంతానమైనటువంటి యాకోబు తోటి ఈ యాత్రలో కొనసాగుతున్నప్పుడు రాహేలు ఏం చేసింది అని అంటే, తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ దేవతా విగ్రహములను కూడా తెచ్చుకున్నదన్నమాట. తండ్రిదే, తెలిస్తే ఇవ్వడు, ఇవి నాతో రానియడని తను తీసుకుంది. అదో దొంగగా బైబిల్ చెప్తుంది. అయితే మీకు ఏం చెప్తున్నానంటే, దేవుణ్ణి వెంబడించేటువంటి యాత్రలో దేవునికి వ్యతిరేకమైనవి, విరోధకరమైనవి మనతో ఉండడానికి వీలు లేదు. తత్ఫలితంగా రాహేలు దగ్గర ఒంటి సామాగ్రిలో, నేను కడగా ఉన్నాను తండ్రి, ఇప్పుడు నేను లేవకూడదు, మీరు నన్ను ముట్టుకోకూడదు, కాబట్టి నన్ను మన్నించండి అంటూ దాటి వేసుకుని తప్పిపోయింది. కానీ మనుషుల దగ్గర తప్పించుకున్నా కానీ దేవుడి దగ్గర తప్పించుకోలేదు. చివరికి ఆ యాత్రలోనే, ఇంకా కనానికి రాకమునుపు యాత్రలోనే రాహేలు గారు జీవితం చాలించింది. దేవుణ్ణి వెంబడించే విధానంలో దేవునికి విరోధకరమైనవి, దేవుడికి అసహ్యకరమైనవి, దేవుడు నిషేధించినటువంటివి మనతో రావడానికి వీలు లేదు. హల్లెలూయా. ఎవరు? యోసేపు యొక్క తల్లి రాహేలు. హల్లెలూయా. లాస్ట్ బెన్యామీన్ ఉన్నాడు. ఇద్దరు కలిపి యోసేపు ఆ బెన్యామీన్ కానీ కుడి చేతి పుత్రుడు అని చెప్పేసి పేరు పెట్టి ఆమె చనిపోవడం జరుగుతుంది. హల్లెలూయా. ఉండకూడదు. అదే అంటున్నాను, ఈనాటి క్రైస్తవానికి యాత్ర అంటే తమకు నచ్చింది అనుకుంటున్నారు, తమకు అనుకూలమైంది అనుకుంటున్నారు. కాదు కాదు, దేవుడు ప్రతిదీ కూడా పరిశీలన చేస్తాడు. దేవునితో వెంబడిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా
ఎందుకంటే అదొక శ్రేష్టమైనది. దాని కొరకు మనం ఏదో వదిలేసుకోవాలో తెలుసుకోవాలి. ఒక పాట ఉంటుంది మన సత్యదేవచల్లోను. ఏ పాట అంటే, యేసు వంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో అనేటువంటి పాటలు నేను పాడను. ఇప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది కంఠం. ఏంటంటే, మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను అంటే, మాణిక్యము కొరకు మట్టి కోసం మాణిక్యాన్ని విడిచిపెట్టనని చెప్తుంది సంఘ కన్యక. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు క్రైస్తవులైనటువంటి మనం వినండి, సీరియస్గా ఉండాలి మీరు. ఇప్పుడు దేని విడిచిపెడుతున్నారు? సంఘము దేనికోసం విడిచిపెడుతున్నారు? ఆలోచన చేయండి. మట్టి కోసం, ఈ మట్టి అనగా సింపుల్గా ఏంటంటే ఇహలోక సంబంధమైనదని అర్థం, ఒక షార్ట్ వర్డ్ లో. మళ్ళీ అందులో తవ్వితే ఎన్నో వస్తాయి. అసమయభావాన్ని ఎడుదును బట్టి నేను షార్ట్ చేస్తున్నాను. మట్టి కోసం మాణిక్యం అంటే శ్రేష్టమైనటువంటి నిత్య జీవమే దేవుడు నాకు ఇచ్చాడు, అక్కడ వారసత్వాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అలాంటిది ఈ లోక సంబంధమైన ఘనత కొరకు, బహుమానం కొరకు, ఇక్కడ సంతోషం కొరకు, సుఖాల కొరకు నేను ఆ శ్రేష్టమైన దాన్ని నేను పోగొట్టుకోను అంటుంది సంఘ కన్యక. యేసు వంటి సుందరుడు ఎవరు ఈ భూముల్లో అని. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనం ఆలోచన చేసుకోవాలి, దేని కొరకు దేన్ని వదులుకుంటున్నాం, మనం ఎందుకు వదులుకుంటున్నామో తెలియాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో విషయాలు చెప్పాడు. ఏంటి, ఏది కొరకు, దేని కొరకు దేన్ని వదులుకుంటున్నారు, ఎందుకు వదులుకుంటున్నారు, లేకపోతే ఒక వ్యక్తిని వెంబడిస్తున్నారు, అలా పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్, ఏ కారణం కొరకు మీరు వెంబడిస్తున్నారు, కారణం ఏంటో తెలియాలి. ఓఫిరి గారిని అంటే ఆయన చెప్పాడు, దేవుడు రేపు పొద్దుట నాకు ఇస్తానన్నటువంటి ఆశీర్వాదం ఉంది, అది ఇచ్చినప్పుడు ఇలా జరుగుతాయని ఆయనో చెప్పాడు. కాబట్టి ఓఫిరి గారు ప్రవక్త, ఓఫిరి గారిని మనం వెంబడిస్తే ఆయన ద్వారా రేపొద్దుట దేవుడు ఆయన ప్రవక్త గనక ఆయనకి ఇవ్వాల్సిన అన్ని ఇస్తాడు, ఆయన అప్పుడు మనకు అన్ని కూడా ఇస్తాడని చెప్పి చాలా మంది నమ్మారు, వెంబడించారు. దేవుడు చూశాడు, రాను రాను ఆయన పరిస్థితి ఎలాగుందో మనం చూసాము. భయంకరమైనటువంటి స్థితి, పరిస్థితి. ఇప్పుడు ఇదేంటి ఓఫిరి గారి వయసు ఎంత అయిపోతుంది, దేవుడు ఇలా ఇస్తాడని చెప్పాడు, అయినా మరి అనుకునేవేమి జరగలేదేంటి, ఓహో మనం వెంబడించవలసింది ఈయన. నాకే ఫోన్ చేశారు, బాబు ఓఫిరి గారిని వెంబడిస్తే ఉపయోగం లేదు, మన పరిస్థితులు ఇంతే, మీరు బయటకు వచ్చేస్తే చక్కగా హ్యాపీగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ నీ సాక్ష్యాన్ని వాడుకోవచ్చు, చక్కగా ఫైనాన్షియల్ గా కూడా నీకు ఏ లోటు లేకుండా నువ్వే అనేకులకి పెట్టేటువంటి స్థితిలో దేవుడు ఇస్తాడు. ఓఫిరి గారిని నమ్ముకుంటే మనకి ఏం ఉపయోగం లేదు, ఇంక బ్రతకంతా మనం ఎలాగ భేద స్థితిలోనే ఉండాలి, కనుక బయటకు వచ్చేయని చెప్పేసి ఫోన్ చేశారు. బ్లాక్ లో పెట్టేసాను నంబరు, నేను బ్లాక్ లో పెట్టి తీసి పక్కన పెట్టేశాను అనమాట. అంటే ఒక వ్యక్తిని మీరు ఏదో లాభం ఉందని వెంబడిస్తారా? మరి ఇంతకాలం ప్రవక్తని, నాయకుడిని దేనికి వెంబడించారు? యేసుప్రభువారు కూడా అలాగే చెప్పారు. చాలా మంది గుంపులుగా యేసుప్రభువారిని వెంబడించేస్తుంటే ఆయన పట్టుకుని ఏమని తెలుసా, వీళ్ళు నన్ను వెంబడిస్తుంది దేనికో తెలుసా, రొట్టెల కోసం అని చెప్పాడు యేసయ్య. చెప్పాడా లేదా? రొట్టెల కోసం నన్ను వెంబడిస్తున్నారు, సూచక్రియల కొరకు, అద్భుతాల కొరకు నన్ను వెంబడిస్తున్నారని. ఇప్పుడు చూడండి, ఇసుకెత్తే రాళ్ళరా నూసులాడతారు కదా వచ్చి అమలక్కలో, ఇసుకెత్తే రాళ్ళరా నీ ముఖం, ఏమి నేర్చుకున్నా వెళ్ళని అడుగు. అది ఒకటే చెప్తారు, బతుకంతా కలిపితే ఏమి ఇసుకెత్తే రాళ్ళరని, అదొకటే బతుకంతని. ఎందుకు వెళ్ళావు నువ్వు? ఈ జనాలను చూడడానికి వెళ్ళావా, లేకపోతే అక్కడ నీకు ఏం దొరికిందో నువ్వేం వదిలేసావు? ఏంటి ఇలా చూడండి, మామూలుగా పుణ్యక్షేత్రాల్లో కాశీ ఒక ప్రత్యేకమైనటువంటిది. కాశీకి వెళ్తే కాశీ గంగా నదిలో ఖచ్చితంగా ఒక మనిషికి ఇష్టమైనది ఏదైనా వదిలేసుకోవాలి. అలాగా దానికి ఎంతో ఒక ఆధ్యాత్మికమైనటువంటిది ఉంది అందులో. ఊరికి చెప్పలేదు పెద్దలు ఏం చెప్పినాని అమ్మా, వదిలేసుకోవాలి ఏదైనా వెళ్తానని చెప్పి అన్నారు. రకరకాలుగా ఎవరి అభిప్రాయాలు వారి, మనం వాళ్ళని విమర్శించడం కొరకు మాట చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నానంటే, ఇష్టమైన వదులుకోవాలంటే అలాగే ఎవరికి వాళ్ళు వెళ్ళారు. అప్పుడు భార్య అందంట, ఫ్యామిలీ వెళ్ళారు గంగా నదిలో స్నానం మునగడానికి. మరి ఏదో వదిలేసేవాళ్ళు కదా, ఇష్టమైంది వదిలేవాలి, మళ్ళా దాన్ని మనం ముట్టుకోకూడదని చెప్పి అన్నాడట భార్య భర్తని. ఆయన అన్నాడట, నాకు ఈ ప్రపంచంలో నీకంటే ఏది ఇష్టం ఉంది, అన్నిటికంటే అందరికంటే నువ్వే నాకు ఇష్టం అని అన్నాడట. మహేష్కి అర్థమైపోయింది అక్కడ ఉండి, చాలా మందికి అర్థం అవ్వలేదు. హల్లెలూయా. ఒరే బెంగెట్టుకున్నాను రా నీ కోసం, ఎన్ని వారాలు పలుకుతున్నాను. అవునా, చెప్పారమ్మా బెంగెట్టుకున్నాడు పాస్టర్ గారు అని చెప్పారా? హల్లెలూయా. ఏయ్ నువ్వు కింద కూర్చో, ఎదకరా రా, ఇక్కడ కూర్చో, ఇలా కూర్చో. ముసలాలు అయిపోకండి అప్పుడే, అర్థమవుతుందా? మళ్ళీ ఉండి జడ్జాయిగా కూర్చోవడం, వాకి వినకపోవడం మళ్ళానే. వినండి, శ్రద్ధగా వినండి. హల్లెలూయా.
నాకు ఈ ప్రపంచంలో నీకంటే ఇష్టం ఏమీ లేదు, నువ్వే ఇష్టం అంట. మరి ఆ ప్రకారంగా ఏం చేయాలి ఇప్పుడు భర్త? ఆమె వదిలేయాలి గంగా నదిలో అక్కడ, అవునా కదా? కాబట్టి బైబిల్ కూడా ఏం చెప్పిందంటే, నువ్వు భగవంతుణ్ణి వెంబడిస్తున్నప్పుడు నీకు ఇష్టమైన వదిలేసుకోవడం కాదు అర్థం, ఆయనకి ఇష్టం లేనిది వదిలేసుకోవాలి. హల్లెలూయా. వాళ్ళకి తెలియనటువంటి ఆ రహస్యం, దేవరహస్యం ఏంటంటే, నీకు నాకు ఇష్టమైనది వదిలేయడం కాదు. అక్కడ ఒకడికి వంకాయ ఇష్టం లేదంట, అదే ఇష్టం వదిలేసాడంట. అక్కడ ఇంకా వంకాయ తినరు అసలు అని, వంకాయ వదిలేరట. అందులోనూ తినరు, ముట్టుకోరు మాట. వజ్రం కంటే వంకాయ నీకు ఇష్టమా? నిజమే. దేవునికి ఇష్టం లేని దాన్ని వదలాలి, అర్థం అది అసలైనటువంటి అర్థం. అది కాదు వంకాయలు, బెండకాయలు, తోటకూర, కొత్తిమీరలు కాదు వదిలేసి వచ్చేదే. ఆయనకి ఏది ఇష్టం లేదో నాలో, ఏది నాలో ఆయనకి అసహ్యంగా ఉందో దాన్ని విడిచిపెట్టడం అని అర్థం మాట. ఇప్పుడు కూడా మనం ఒక నది దగ్గరకు వచ్చాం. ఏ నది అంటే కలువరి నది దగ్గరకు వచ్చాం. ఈ కలువరి నదిలో మునిగిన వాళ్ళ పాపాలు పోతాయి మాట. హల్లెలూయా. అండ్ బెత్షెబా అనేటువంటి ఒక కోనేరు ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక కోనేరు కలదు దానికి అండి. ఆ కోనేరులో దేవదూత సంవత్సరానికి ఒక మారు నీటిని కలుపుతాడు వచ్చే దేవదూత అండి. కదిపినప్పుడు ఎవరైతే మొదట ఆ కోనేటిలో దిగుతారో వాళ్ళు ఎట్టి వ్యాధిగ్రస్తులతో ఉన్నా సరే వాళ్ళు స్వస్థతలు పొందేస్తారు అన్నమాట. హల్లెలూయా. జనాలు ఇప్పటి క్రైస్తవాలు కూడా భౌతికమైనటువంటి స్వస్థతల కొరకు ఆరాటపడుతున్నారు, కానీ కలువరి నదిలో ఎవరైతే మునుగుతారో వాళ్ళు ఆధ్యాత్మికంగా స్వస్థత పొందుతారు. జన్మముతోనూ కర్మతో ఉన్నటువంటి పాపము నుండి విముక్తి పొందుతారు అన్నమాట. వాళ్ళు దాని నుండి విడుదల పొందాలని ఆశపడట్లేదు. ఇహలోక సంబంధమైనటువంటి దాని కొరకు చాలా ప్రాకులాడుతున్నారు, ఆరాటపడుతూ ఉన్నారు. కనుక గంగా నదిలో ఎలాగైతే వాళ్ళు వదులుతున్నారో అలాగే భగవంతుడు కార్చినటువంటి రక్తపు నది అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ నదిలో మునగడం ద్వారా ఏమవుద్దంటే నువ్వు ఆయనకి ఇష్టం లేనటువంటి వదులుకోవడం. బాప్టిజం అంటే ఏంటి చెప్పండి ఒక మాట నాకు. బాప్టిజం, వాట్ ఈస్ ద బాప్టిజం? ఏంటి? సమాధి చేయబడడం, తెలుగులో పాతి పెట్టబడడం. హల్లెలూయా. మరి సమాధి చేయబడడం, పాతి పెట్టబడినప్పుడు మళ్ళా ఈ వ్యక్తికి ఇష్టాలు, కోరికలు, అభిరుచులు ఉంటాయా? మళ్ళానే దయ్యం అయిపోయిందంట. దయ్యానికి ఇంకా చాలా కోరికలు ఉన్నాయట. మళ్ళీ అది రకరకాల తిండ్లు చెప్తే తెల్లపిండి రైలు కావాలంటే దానికి శనివారం పూట తెల్లపిండి అనొద్దు. కొంతమంది అమ్మలక్కలు శనివారం పూట నూనె అడగకూడదండి ఒకరు, పక్షులు పోయి కూర్చుని చోటు ఉప్పు అడగకూడదని ఒకరు. అబ్బాయి ఏమి నేర్చుకున్నారా బాబు నిజంగానే ఒక్కొక్కరు అండి రండి. వీళ్ళని నిజంగానే గోడకి మేకలు కొట్టి వీళ్ళు తగిలించాలన్నమాట. వీళ్ళని అర్థమవుతుందా? మేక్కి గడియారం తగిలిస్తాం కదా, ఈసారి ఏం చేయాలంటే ఈ క్యాండిడేట్లు మేకి తగిలించాలన్నమాట. తగిలించాలంటే వీళ్ళు ఉండాలి కదా అక్కడ. మేక్కి దిగ్గొట్టడమే, ఇంకంతే మాట. తెలాపిండి రైలు కావాలంటే దెయ్యానికి, అర్థమవుతుందా? దానికి గొంతమ్మ కోరికలన్నీ తీర్చడానికి. ఒకసారి చచ్చిపోయిన తర్వాత ఇంకా నీ కోరికలు చచ్చిపోతాయి కదా. చచ్చిపోయినట్టుకి ఏమైనా తెలుతాయా? తెలీదు. బాప్టిజం అంటే అది అర్థం. కనుక యేసుతో పాటు మనం తిరిగి లేచినప్పుడు ఏమవ్వాలి అంటే ఆయన ఆలోచనలు, ఆయన జీవం, ఆయన ఉద్దేశమే నీకు అది కనబడాలి, అదే వినపడాలి, అదే నీ గురు, అదే నీ గమ్యం మాట. కానీ యేసులో విశ్వాసం ఉంచాం, రక్షణ పొందాం, యేసయ్య అంటే ఇష్టమే, బాప్టిజం తీసుకున్నాం. కానీ మళ్ళీ ఏంటంటే ఏం విడిచిపెట్టాం ఒకసారి ఆలోచించండి. ఏంటి చెప్పండి? యేసు ప్రభు వారిని నమ్మాము, ఏం విడిచిపెట్టాం? చాలా మంది ఇంకా సినిమాలకి వెళ్తూనే ఉన్నారు క్రైస్తవులు. మరి ఏం ఉపయోగం? ఏం విడిచిపెట్టారండి? అంటే నీకు ఇష్టమైనవి ఏమి నువ్వు ఏం వదులుకున్నావు? ఏం వదులుకోలే అంటే ఆ పరిధిలోనే నీ యాత్రలో కొనసాగుతా అవుతుందా? సాధ్యమేనా చెప్పండి? సాధ్యమా? సాధ్యం కాదు. ఏమి విడిచిపెట్టలేదు క్రైస్తవం అంటే. మరి నీకంటే ఏది ఒక ఐడెంటిఫై, ఏది విడిచిపెట్టాం? సాధు సుందర్ సింగ్ గారు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళడానికి పూనుకున్నప్పుడు వాళ్ళ తండ్రిగానే అన్నాడు, నాన్నగారు నేను ఇలాగ బైబిల్ కాల్చేశాను, నేను చింపేశాను, కాలేజీలో తగలబెట్టాను, ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏంటి? నాకు మనసు అంతా అదిలా ఉంది, నాకు ఏదో పీడ కాదు అది అలా ఉంది, పడుకో అన్నాడు. రాత్రంతా నిద్రపోలేదు సాధు సుందర్ సింగ్ గారు. దిగాలుగా ఉన్నాడు, బాధతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ చురుకుతనం, చలాకితనం, కుర్రోడు, యవనస్తుడు, ఏమి లేదు, ఏదో పోగొట్టుకున్నట్లుగా బాధలో, వేదనలో ఉన్నాడు. చుట్టాలందరూ, ఇంట్లో వాళ్ళందరూ చూసినప్పుడు అప్పటి వరకు ఉన్నట్లుగా లేడు.
ఏమైందిరా నీ ఎందుకు ఇలాగుంటున్నావు అంటే, నేను బైబిల్ చింపేశాను, ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఆయన నమ్ముకుంటానంటే, ఒరే మనకెందుకు ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళవలసిన కర్మం వచ్చింది? మన ఆస్తి చూడు ఎంత ఉందో, దీని అందరికి నువ్వే కదా వారసుడు, అది నీకెందుకు? అది ఏమొద్దు, మనది కాదు, మన సంబంధం కాదు ఆ ధర్మం, అది వేరే వాళ్ళది, అది మనం ఎందుకు దాంట్లోకి వెళ్ళడం? ఇలాగ వాళ్ళ పరిధిలో అందరు వాళ్ళ రిలేటివ్స్ అందరు కూడా అన్ని చెప్పినా కానీ ఆయన వినలేదు. చివరికి అర్థమైంది ఏంటంటే, వీడు ఆయన దగ్గరికి వెళ్ళడం మానడం మన వల్ల కాదనే సంగతి అర్థమైతే చివరికి ఆయనకి భోజనం పెట్టి అందులో విషం పెట్టి వాళ్ళే పెట్టేశారు. చూసారా? అంటే ఆలోచన చేయాలి. యేసు దగ్గరకు వెళ్ళడానికి పూనుకున్నందుకు వాళ్ళే విషం పెట్టేశారు ఆయన భోజనంలో. మన దాంట్లో త్యాగాలు ఏమీ లేవండి. ఏమి బ్రతుకు మనకు ఉపయోగం లేదు. ఇలాగే మనం జీవించి పరలోకానికి వెళ్ళడం వల్ల సాధించేది ఏముండదు. అర్థమవుతుందా? క్రైస్తవ సమాజము తమకు నచ్చిన ప్రసంగాలు కోరుకుంటున్నారు, నచ్చిన బోధకులు కోరుకుంటున్నారు తప్ప కానీ దేవుడికి నచ్చినట్లుగా నేను ఉండాలనే తీర్మానంలోనికి రాలేదు. ఇంకా ఏం ఉపయోగం చెప్పండి? ఏం ఉపయోగం? దేవునికి నచ్చినట్లుగా నేను బ్రతకాలనే తీర్మానంలోనికి రాకుండా నచ్చిన ప్రసంగాలు ఉండాలి, నచ్చిన స్థలం ఉండాలి, నచ్చిన బోధకుడు కావాలంటే ఈ ప్రజలు దురద చెవులు గల వారే తమ స్వకీయ బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారని పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాల క్రితమే రాయించాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాలు అయిపోయింది ఆ లేఖనమును రాయించి. ఏమి ప్రయోజనం? ప్రయోజనం లేదు అసలు. ఇవి ప్రసంగాలు కాదు, దేవుని మనసులో ఉన్నటువంటి భావోద్రేకం మాట. హల్లెలూయా. అంటే దేవుని మనసులో నీకు ఒక స్థిరమైనటువంటి స్థానాన్ని దేవుడు సంకల్పించాడు. ఆ స్థానాన్ని నువ్వు ఎవరి కోసమో ఇంకో దానికోసమో పోగొట్టుకుంటున్నావు. ఆ స్థానంలో నీకు తిరిగి రావాలనేదే దేవుని యొక్క వాంఛ, కోరిక. హల్లెలూయా. కనుక అతడు అలాగన ఆ విషము పెట్టినటువంటి భోజనాన్ని తిని బయలుదేరి వెళ్ళిపోయాడు. రక్తం కక్కుకుంటూ ఉన్నాడు, చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఎవరో డాక్టర్ దగ్గర చూపించాడు, ఇతడు బ్రతకడు, పాయిజన్ స్ప్రెడ్ అయిపోయింది బాడీ అంతా అని చెప్పేసి బాధపడ్డాడు. ప్రభా, నన్ను చంపడానికా ఇక్కడికి తీసుకొని వచ్చావు? నేను నీకోసం వచ్చాను, ఎందుకు నాకు ఎలా అవుతుంది తండ్రి అని చెప్పి బాధపడ్డాడు. ఆ రాత్రి నేను ఆయన వీడియో చూశాను, ఆయన సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్ర కూడా నేను చదివాను. హల్లెలూయా. నేను చదవకుండా మాట్లాడట్లేదు. ఆ తర్వాత వామిటింగ్స్ అవుతే రక్తం కక్కుంటాడు, తను స్వస్థత పొందేస్తాడు. ఆ తర్వాత ఒకే కాషాయ రంగు బట్టలతోటే భారతదేశం అంతా తిరిగాడు. పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు ఆయన, మన తెలుగు ప్రాంతానికి చెందినవాడు కాదు. ఆయన సిక్కు మతానికి చెందినటువంటి వాడు. గురునానక్ అనేటువంటి ఆ దైవాన్ని నమ్ముతున్నటువంటి విశ్వాసం వాళ్ళది, పంజాబ్ రాష్ట్రం వాళ్ళది. కాలు నడకన ఆయన ప్రయాణం చేసి ఎందరికో సువార్త ప్రకటించి ఆయన ఎంతో త్యాగం చేశాడు. దేవుని కొరకు 1000 కోట్ల ఆస్తిని విడిచిపెట్టేశాడు. ఈ రోజు నేను ఏం విడిచిపెడతాను చెప్పండి? మనం ఈ రోజు సిగ్గుపడవలసినటువంటి వారమే ఎన్నో. వారు తమ సిగ్గుపడవలసినటువంటి విషయం అంత అస్యపడుతున్నారని చెప్పేసి అన్నాడు పౌలు గారు. వారు తాము సిగ్గుపడవలసినటువంటి సంగతులను బట్టి సిగ్గుపడవలసింది మానేసి అస్సయిస్తున్నారట, కాళ్ళర్లు ఎగరేస్తూ ఉన్నారట. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నందుకు ఏమి చేంజ్ అయింది? చేంజ్ యువర్ బిహేవియర్, చేంజ్ యువర్ క్యారెక్టర్, చేంజ్ యువర్ థాట్స్, చేంజ్ యువర్ హ్యాబిట్స్. నీ అలవాట్లు, నీ ఆచారాలు, నీ పద్ధతులు ఇవన్నీ కూడా చేంజ్ కావాలి. క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి, ఒక్క పాటున ఇంకా తను ఎక్కడికి వెళ్ళలేదు, ఏ మందిరాలు వినలేదు, ఏ సేవకుడు ఏమీ తెలియదు తనకి. అప్పుడు ఏం చేశాడు? సాధు సుందర్ ప్రారంభంలోనే కోట్ల ఆస్తిని తృణప్రాయంగా ఉంచేశాడు. అంతే, కోట్ల ఆస్తిని వదిలేసుకున్నాడు. ఈరోజు కకృతి పడిపోతున్నారు జనులు, డబ్బు కోసం, సంపాదన కోసం దేవుడికి దూరం అయిపోతున్నారు, దేవుడిని విడిచిపెడుతూ ఉన్నారు, చాలా నష్టపోతున్నారు. అందుకే అన్నాడు మూలవాక్యాలు, ఎదుగో ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. అంటే దేవుణ్ణి వెంబడించినప్పుడు ఒక పేతురు గారే చెప్తున్నాడు, అతను ఒక జాలర్లో ప్రథముడు మాట. మన ప్రాంతాలు ఎలాగ అడవి ప్రాంతానికి, సముద్ర తీరానికి మన ఈ ప్రాంతాలు ఎలాగైతే దగ్గరగా ఉండి మనం దీని మీద జీవనాధారం పొందాలనుకున్నామో, అలాగే బైబిల్లో బెత్సయిదా అనేటువంటి ఈ పేతురు గారి యొక్క సొంత ఊరు మాట. మంచి వేటగాడు పేతురు గారు. బెత్సయిదా అనేటువంటి ప్రాంతంలో ఏనాడు పేతురు గారు సముద్రంలోకి వెళ్ళాడంటే ఉట్టి చేతులతో వచ్చినటువంటి దాఖలు లేవు. అందుకే ఆ రోజు బైబిల్లో రాశాడు మాట, రాత్రంతా ప్రయాసపడినా ఏమీ దొరకలేదు అన్నాడు మాట. అప్పుడు క్రీస్తును కలిగినటువంటి వాడిగా తన జీవితంలోనే ఎప్పుడూ చూడనటువంటి 153 జాతులు కలిగిన చేపలట బైబిల్లో దేవుడు రాశాడు లేఖనంతో. 153 చేపలు ఉన్నాయట అందులోనూ, అన్ని జాతులు కలిగినటువంటివి చెప్పాడు. ఆ తర్వాత నిన్ను మనుషులు పట్టే జాలగా, అదొక నిగూఢమైనటువంటి, అంతా దేవరహస్యమే, బైబిల్ అంతా దేవరహస్యమే.
అవసరాన్ని బట్టి కొన్ని సంగతులు ప్రభు యొక్క ఆలోచన బట్టి మనం తీసుకుంటూ వెళ్తాం అన్నమాట. అన్నీ ఆయన దగ్గర ఉన్న మహాసముద్రులనే వెతికేవాడికే దొరుకుతుంది ఏదైనా, అంతేనా కదా? వెతికేవాడికే దొరుకుతుంది. ఎందుకు ఉపవాసాలు, ఎందుకు ప్రభు సన్నిధిలో కనిపెట్టి గోజాడి ఆయాసమైపోయేలాగా దేవుని కొరకు మొరపెట్టి కనిపెట్టి ఎదురు చూడడం ఎందుకు? వెతికేవాడికే దొరుకుతుంది. ఏమన్నా వెతకకపోతే ఏమీ దొరకదు. హల్లెలూయా. వెతకని వారికి ఏం దొరకదు. అందుకే నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. నువ్వు గ్రహింపులేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తాను అన్నాడు. మొరపెట్టే వారికి, వెతికే వారికి, ప్రయాసపడే వారికి, కష్టపడే వారికి దేవుడు తెలియపరుస్తాడు. మిగిలినటువంటి వారికి ఏమి అర్థం కాదు, అవన్నీ నిష్ప్రయోజనం అయిపోతుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, దేవుణ్ణి ఎలా వెంబడిస్తున్నావు, ఎలా వెంబడించాలి చెప్పండి. సాధు సుందర్ సింగ్ గారు కూడా చెప్పాను, ఇగో దేవుణ్ణి వెంబడించడానికి తన ఆస్తిని అంతా వదిలేసుకున్నాడు. హల్లెలూయా. మరి ఈ రోజు మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. మేము క్రైస్తవులు, మేము విగ్రహార్పతి, మేము తినము, మీ కార్యక్రమాల్లో మేము పాలు పంపులు పొందు, మేము క్రైస్తవులు అని చెప్తున్నాం. మరి ఏం వదిలేసాం మనం? ఇతరులకు ఎలాగో నోరుంది అలాగే నోరు మనకుంది, మన నోటితో మనకు నచ్చినట్లుగా మాట్లాడిస్తూ ఉన్నాం. మరి ఏం వదిలేసాం? మనం క్రైస్తవులు కదా. వాళ్ళ ముందేం చెప్పాం? వీఆర్ క్రిస్టియన్స్, మేము క్రైస్తవులు, ఇవి ముట్టము, ఇవి తినము, ఇవి మేము చెయ్యం, వీటికి మేము పూజ చేయం అన్నాం కదా. మరి ఎలా అంటున్నప్పుడు మనం మరి ఏమైనా ఆయన కొరకు వదులుకున్నది కనబడాలా లేదా? నేను చదువుని వదిలేశాను, నా చదువుని ప్రభు చెప్పాడు వద్దని చెప్పేసి. ఉద్యోగాన్ని వదిలేశాను, ప్రభు చెప్పాడు వద్దని చెప్పేసి. నువ్వు నా మాటను ఏలియాను పోషించినట్లుగా నేను పోషిస్తాను, అనేకులు పోషించవనిగా నేను చేస్తానని చెప్పాడు. లేకపోతే ఈ పాటికి ఒక గవర్నమెంట్ జాబ్ కొడుదును, అలాగే యేసుప్రభు వారు లేకపోతే ఎప్పుడో చచ్చిపోదును కూడా. హల్లెలూయా. అదంటున్నాను, యేసయ్య దగ్గరకు వచ్చావు, ఇంత గొప్ప దేవుడి దగ్గరకు వచ్చావు, తెలుసు నీకు ఇంత గొప్ప దేవుడని. ఆయన కొరకు నువ్వు వచ్చినప్పుడు ఆయన నిమిత్తం ఏది వదిలేసావు? నీ జీవితంలో ఏం వదిలేసావు చెప్పు? సత్యము కొరకు కోపం నీకు రావాలి, కానీ ఇంకా లోక సంబంధమైన కోపంలోనే నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఏముంది? ఈ భౌతిక సంబంధమైన రోషం, పౌరుషం అందరికీ ఉంటుంది, కానీ సత్యము కొరకు రోషం నీలో ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడవుతుంది? ఏలియా రోషము కలిగి ఉన్నాడు మాట. మిగిలినోళ్ళకి లేదు. ఇశ్రాయేల్లో ఇజబేలుకి భయపడిపోయి దాని నుండి పోషించబడ్డానికి కొరకు వారు ప్రయాసపడుతూ ఉన్నారు. బైబిల్లో మీకు ఒక రిఫరెన్స్ చూపించి నేను ముందుకు వెళ్తాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 27 చదవండి, లాస్ట్ వెర్షన్. కాబట్టి నయమానుకు కలిగిన దుష్టుడు నీకును నీ సంతతికి నీ సర్వకాలమును అంటియుండును అని చెప్పగా, వారు మంచు వలె తెల్లనైన పుష్పము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళారు. ఆమేన్. హల్లెలూయా. గెహజ్ అనేటువంటి వాడు ఏలియా ప్రవక్త శిష్యుడైనటువంటి ఎలీషాను వెంబడిస్తున్నందుకు తను ఏమి పొందాడు? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యెహోషువ ప్రవక్త అయినటువంటి మోషేని వెంబడించినప్పుడు మోషే పిలిచాడు, తన మీద చేతులు ఉంచాడు. మోషే యెహోషువ మీద చేతులు ఉంచినప్పుడు యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడైనని లేఖనంలో రాయబడి ఉంది. ఆ అభిషేకము, ఆ సామర్థ్యం, నాయకత్వ లక్షణాలన్నీ పుష్కలంగా గా మోషే తర్వాత యెహోషువ పొందుకున్నాడు మాట. అభిషేకం తీసుకుంటున్నారు కొంతమంది, నాయకత్వ లక్షణాలు ఏంటి ఆ సామర్థ్యం అనేవి లేవు. అంటే దేనికి తీసుకున్నారో ఆ పర్పస్ తెలిస్తే వస్తాయి మాట లక్షణాలు. లేవు చాలా మందికి. ఎవరో బుడముచ్చుకాయ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో సొల్లు కవర్లు, డబ్బా కవర్లు చెప్తారు, ఇంకా తీసేసుకోవడమే ఎవరికి వాళ్ళే. ఇంకా ఏం జరుగుతుంది అసలు? ఇంకా అయిపోయింది అన్నమాట. మరి ఏది ఆ విధానం ఏది? ఆ తర్వాత నీ ఐడియాలజీ ఏమన్నా చేంజ్ అయ్యిందంటే ఏమీ లేదు. అర్థం కావట్లేదు చాలా మందికి. ఏ కార్యమైనా సరే అసలు పర్పస్ ఏంటి, దేని కొరకు, ఎందుకు నువ్వు పూనుకున్నావు తెలియదు, ఏమీ లేదు. ఒక అన్యుని అడగండి, నేను గుణపం తెచ్చుకుని గొయ్యి తవ్వుతున్నాడు, అడగండి దేనికి తవ్వుతున్నాడు చెప్తాడు అక్కడ, అవునా కదా? చెప్పడా లేదా? కుళాయి పైపు ఏదో లేకపోతే ఏదో చెప్తాడు, ఇక్కడ ఏదో స్తంభం వేస్తున్నావు, లేకపోతే ఫుట్బాల్ కోర్ట్ ఏదో ఇక్కడ కడుతున్నావు అందుకే గొయ్యి తవ్వుతున్నాను, ఏదో చెప్తాడు అక్కడ. కానీ ఈ రోజు క్రైస్తవుడు అసలు ఏంటి, అసలు కారణం ఏంటి, దేని కొరకు నువ్వు మొదలు పెడుతున్నావు, ఎక్కడికి అంటే ఏమో తెలియదు మాట. ఆ విధంగా ఉండిపోయారు ఈ రోజు దేవుని సంఘాల్లోనూ. చాలా నష్టపోతూ ఉన్నారు సుమా. నష్టపోవడం అర్థం ఏంటంటే కోల్పోతూ ఉన్నారు. దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి వాటిని మిస్యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు పోగొట్టేసుకుంటున్నారు. తత్ఫలితంగా చివరికి రిజల్ట్ ఏమొస్తుందంటే వాళ్ళు ఏమీ లేనటువంటి వారిగా దేవుని దగ్గర నుండి తొలగించబడతారు, వాళ్ళు నష్టపోతారు. వాళ్ళు పాస్ అయిన వాళ్ళే తర్వాత అవతల స్టడీకి ముందుకు వెళ్ళగలుగుతారు అన్నమాట. ఫెయిల్ అయితే అక్కడ ఆగాలి, పాస్ అవుతేనే ఇంకా ముందుకి వెళ్ళగలుగుతాం. ఇది కూడా అంతే. కాబట్టి ఈ రిఫరెన్స్ ఎందుకు చదివించానంటే
ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి గెహజీ అండి ఎలీషాని వెంబడిస్తూ ఉన్నాడు. అతడు ఎలాంటి వాడంటే ఏలియా తర్వాత రెండింతల అభిషేకాన్ని పొందినటువంటి దైవ ప్రవక్త ఎలీషా ప్రవక్త. అటువంటి ప్రవక్తను అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క గెహజీ ఏం పొందాడు ఇప్పుడు తన యాత్రలు అంటే ఎవడో వచ్చి పోగొట్టుకున్నటువంటి కుష్టుని పొందుకున్నాడండి. విన్నారా? హల్లెలూయా. విన్నారా? ఏం పొందుకోవాలి? ఆ దైవజనుడి మీద ఉన్న అభిషేకాన్ని పొందుకోవాలి, ఆ సామర్థ్యాన్ని పొందుకోవాలి, ఆ ప్రత్యక్షతను పొందుకోవాలి. దమ్మిడి పొందుకోకపోగా ఒక వ్యక్తి ఆ దైవజనుడికి వచ్చి స్వస్థత కొరకు వచ్చాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునుగు అని చెప్పాడు ఆ సిరియా దేశ నయమానికి. చెప్పినట్లుగా మునిగాడు. మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ అయినా సరే మునిగాడు. పనివాడు చెప్తే స్వస్థత పొంది వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు దైవజనుడికి కానుకిస్తూ ఉన్నాడు. వింటున్నారా? కానుకిస్తూ ఉన్నాడు. ఎలీషా ప్రవక్త నిరాకరించాడు, తీసుకోలేదు, వెళ్ళిపోతూ ఉన్నాడు. అయ్యో మా దైవజనుడు ఎలా చేసాడేటి, చక్కగా మంచి కానుకిస్తున్నాడు అతడు, ఇది రుద్దనేసాడేటి అని దాని మీద ఆలోచన పెట్టుకున్నాడు. వెళ్ళి ఏం చేశాడు చూడండి. 22 చదవండి. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ఇప్పుడే వచ్చారట. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకుని బతిమాలి 2 సంచుల్లో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి తన పనివారులు 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకుని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి ఎద్దు నుండి గెహజీ వాటిని తీసుకుని ఇంట్లో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయి అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలవగా ఎలీషా వాడిని చూచి గెహజీ నువ్వు ఎచ్చటి నుండి వచ్చేతావని అడిగినందున వాడు నీ దాసునైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతలో ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొండకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రమును ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటిండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదురు నుండి బయటికి వెళ్ళాను. హల్లెలూయా. భయం వేస్తుంది బైబిల్ చదువుతున్నప్పుడు. బైబిల్ ఏదో చదువుకుంటూ వెళ్ళిపోయే గ్రంథము కాదు. అసలు జీవ మరణములు పక్కపక్కన ఉంటాయి మాట. నువ్వు అనుక్షణము జీవాన్ని కోరుకుంటూ ఉన్నప్పుడు ఇంకా నీకు ద్వారాలు తెరవబడుతూ ఉంటాయి మాట. జీవాన్ని నువ్వు వదిలేసుకుని ఏంటి అవలాగా పండు నీకు నచ్చింది, ఆ కాయ నీకు నచ్చింది, కోసుకుని తినేద్దాం, ఉప్పు కారం పెట్టేసుకుందాం అని చెప్పేసి కోసుకోవడం మొదలెడితే జీవాన్ని పోగొట్టుకుంటారన్నమాట. ఏదైనా చోట్ల వాళ్ళకి తప్పలేదు. ఇక మన పరిస్థితి చెప్పండి. నచ్చిందల్లా కావాలి ఏంటి, చూసిందల్లా చూడదన్నట్లుగా ఏది కనపడదు మనదే అనుకుని ఇంకా ఫాలో అయిపోవడం వల్ల చాలా అనర్థాలకి దారి తీస్తున్నాయని లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. కాబట్టి దైవజనుడు ఒక పర్పస్ తో వద్దు అని నిరాకరణ చేశాడు. ఎందుకంటే నా దేశానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి స్వస్థత పొందాడు. ఇప్పుడు వారి దేశంలో నా దేవుడి నామాన్ని గణపరచాలి అని చెప్పేసి అతడి ఐడియాలజీ. ఇతడు ఏమంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత, నయమాను నువ్వు ఈ రోగాన్ని ఈ యొక్క జబ్బుని బాగు చేసుకోవడానికి ఎంత అయింది నీకు అని అంటాడనమాట. అప్పుడు ఏం చెప్తాడు, ఆ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాక నాకు ఖర్చు ఎంత అయింది, అక్కడ ఆ పాస్టర్ గారికి నేను ఇంత ఇచ్చాను, ఇంత అయిందని చెప్తాడు. కానీ వాళ్ళు దేవుడు బాగు చేశారని చెప్తాడా? చెప్పడు. ఇతడు ఆలోచన ఏంటి? ఇప్పుడు చెప్పండి. అదే నయమాన్ని అడిగినప్పుడు ఆ ప్రాంతవాసులు, నయమాను నీకు ఈ వ్యాధి ఎలా తగ్గింది చెప్పు అంటే చెప్తాడనమాట. ఇశ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడు, అతడు నా దగ్గర చిల్లి గవ్వ కూడా తీసుకోలేదు, అయినా సరే వాళ్ళ దేవుని నామంలో నన్ను అక్కడికి వెళ్ళి చెప్పి ఇలా చేయమన్నాడు, ఇలా మునుగమని చెప్పాడు, ఈ స్వస్థ వచ్చిందని ఖచ్చితంగా దేవుడి కోసం ప్రవక్త కోసం చెప్తాడంతే. హల్లెలూయా. ఆ కార్యాన్ని భంగపరిచాడు. ఈ రోజు ఏదో అనుకుంటున్నారు, ఈ రోజు ప్రవక్త పరిశుద్ధాత్మ ద్వారా భూమి మీద పొందినటువంటి కార్యాన్ని తలపెడుతున్నప్పుడు ఈ రోజు అనేకులు ఆ కార్యాన్ని భంగం చేయడానికి పూనుకున్నారు. వాళ్ళందరూ కూడా భ్రష్టులు అయిపోతారు. హల్లెలూయా. ప్రవక్త ద్వారా తలపెట్టినటువంటి కార్యమును ఆటంకపరిచినప్పుడు, అది నాశనం చేయడానికి పూనుకున్నప్పుడు వారందరూ నయమాను గతి పడుతుంది. వాళ్ళందరికీ ఖచ్చితంగా జరుగుతుంది. అది ప్రవక్త పిల్లలో మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. భయం లేకుండా భక్తి చేయడం సాధ్యము కాదు సుమా. అర్థమవుతుందా? ఏంటి ఒక మాట చెప్తున్నాను, ఊర్లోకి ఎవడో వచ్చేసి మొత్తం ఎవరు కనపడితే వాళ్ళని కోసేస్తున్నాడట, వాడికి అసలు మంచి ఏమీ తెలుతుందంటే మొత్తానికి అని అన్నప్పుడు ఎవడు మనల్ని కోసేస్తాడో నా ముందు ఆడు నిలబడతాడు అంటావా? అయ్య బాబు ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పేసి జాగ్రత్త పడతాం లేదా? అంటే ఒక భయం ఉంటుందా లేదా? మరి దేవభక్తి దగ్గరకు వచ్చేసరికి ఏ భయం లేకుండా నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికేస్తుంటే ఎలా బ్రతకగలుగుతావు అనుకుంటున్నావు చెప్పండి. సాధ్యము కాదు సుమా. బ్రతకడం సాధ్యము కాదు.
చాలా భయపడాలి మాట. అందుకంటే నన్ను బైబిల్లో జీవ మరణం పక్కపక్కనే ఉన్నాయి. మీకు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చూస్తే జీవ మరణం రెండు పక్కపక్కనే పెట్టాడు దేవుడు. రెండిట్లో మీ ముందే పెట్టాను, ఏది కావాలో కోరుకోమన్నాడు దేవుడు. హల్లెలూయా. జీవ మరణం నీ ఎదుట ఉన్నాను, ఏది కావాలో కోరుకోమని చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో ఒక రిఫరెన్స్ కోట్ చేశాడు దేవుడు దాని మీద. హల్లెలూయా. కాబట్టి మనం దేవుణ్ణి వెంబడిస్తున్నామంటే మనకి నచ్చినట్లుగా వెంబడించడం కాదు. ఎలీషా ప్రవక్తను వెంబడిస్తున్నటువంటి గేహజీ ఏం చేశాడు? ఆ ప్రవక్త పూనుకున్నటువంటి కార్యాన్ని భంగనం చేశాడు, నష్టపరిచాడు అన్నమాట, వృధాపరిచాడు. అక్కడ దేవుని నామం అనే దాన్ని హెచ్చింపబడకుండా చేసి ఇతడు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గర నుండి అక్రమైనటువంటి దాన్ని ఆశించి అతడు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకున్నాడు. కనుక క్రీస్తును వెంబడించడం అంటే ఎందుకు వెంబడించాలి, ఎలా వెంబడించాలి? అందుకంటున్నాను, మన సహోదరులు కాశీకి వెళ్ళి విడిచిపెడుతున్నాను అన్నారు. చాలా మంది విడిచిపెడుతున్నారు. ఐ రెస్పెక్ట్ దెమ్, వాళ్ళని గౌరవిస్తాము, వాళ్ళని ప్రేమిస్తాం, అంతే. వాళ్ళని దూషించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కాదు. కానీ మరి మనం యేసు దగ్గరకు వచ్చాం కదా, నువ్వే విడిచిపెట్టు చెప్పు. వాళ్ళని అడుగుతాం మనం, అవునా మీరు అలా విడిచిపెడతారా అక్కడికి వెళ్తానా, మరి మీరేం విడిచిపెట్టరా చర్చికి వెళ్తున్నారు కదా అని అడుగుతారు. అప్పుడు మన సమాధానం చెప్పండి, ఏం విడిచిపెట్టామని చెప్తాం. కనీసం వాళ్ళు వంకాయ అయినా విడిచిపెట్టాను నేను తిననని చెప్తున్నాడు. ఏ అంటే డాక్టర్ గారు తినొద్దనా అంటే, అబ్బే డాక్టర్ గారు కాదు, కాశీకి వెళ్ళాను, అది వదిలేశాను అందుకే తిన్నా అంటాడు. మరి నువ్వు చర్చికి వచ్చావు కదా, ఏం వదిలేసావు అని అడిగితే ఏం వదిలేసావు చెప్పాలా లేదా? చెప్పండి ఒక మాట, ఏం వదిలేసావు? నిన్న శనివారము, నిన్న కాకినాడ వెళ్తున్నా మార్నింగ్, నిన్న వెళ్తున్నప్పుడు ఏండి కాళ్ళకి చెప్పులు లేకుండా అమ్మాయిలు యవన స్త్రీలు మాల్చం గుడికి వెళ్తున్నారు, కొత్తరి మాల్చం గుడికి వెళ్తున్నారు, అక్షరం వెళ్తున్నారు, నిన్న కూడా వెళ్తున్నారు. ఎక్కడ కారు దగ్గర కనిపించారు మాకు. పాస్టర్ కూడా చెప్పాను, అమ్మాయిలు ఎవరో తెలుసా చెప్పులు లేకుండా నడుస్తున్నారు ఎండలను అక్కడికి. అవునా ఇలాగే వెళ్తారనా? నేను కూడా అలాగే వెళ్ళాను. 7th క్లాస్ పబ్లిక్ మార్క్స్ నేను పాస్ అయ్యాను. అప్పుడు నాకు ఆపరేషన్ అయ్యింది, 3 నెలలు కూర్చున్నాను ఇంట్లో, అవడానికి వీల్లేదు. ఫస్ట్ క్లాస్ లో మొత్తానికి పాస్ అయ్యాను నేను. అప్పుడు తెల్లజామున నడక మొదలెట్టినమాట మట్లపాలెంకి, చెప్పులు లేకుండానే దర్శనానికి. వెళ్ళేసరికి మొత్తం తీర్థలాగా ఉన్నారు జనాలు, లైను బోధన ఉన్నారు. అప్పుడు వేరే ఆయన వచ్చి, స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది, ఆ పిల్లలు పాపం ఎండలో ఎక్కువసేపు పిల్లలు వద్దు, ఆ స్టూడెంట్స్ని కొంచెం తొందరగా పంపించేసానని చెప్పేసి వేరే అని చెప్తే అందులో నేను కూడా వెళ్ళాను అనమాట. నడుచుకుంటూ వెళ్తున్నారండి, సిగ్గేసింది నాకు. కాళ్ళకి చెప్పులు లేవు ఇండివిజువల్గా ఎవరికెవరిని. మనం చర్చిలో సెల్ ఫోన్లు చాటింగ్లో సిగ్గుపడాలి ఈ క్రైస్తవులో. నన్ను చూశాను రోడ్డు మీద, ఫోన్లు కూడా వాళ్ళ చేతిలో నేను చూడలేదు యథార్థంగా. నిన్న చూశాను, మొన్న ఇప్పుడే కాదు, బోల్సార్లు చూస్తుంటాను. అలాగా కాళ్ళకి చెప్పులు లేవు, రోడ్డు మీద నడుచుకుంటే ఎవరికి వాళ్ళే లైన్గా నడుచుకుంటూ వెళ్తున్నారు, పక్క పక్కన ఇద్దరు ఊసులాడుకుంటూ వెళ్ళట్లేదు. ఇలాగా ఇండివిజువల్ గా ఒక ముందు అమ్మాయింది, ఇంకో అమ్మాయింది నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాగా లక్షవారి నాడు కూడా మీరు చూడండి, కాళ్ళకి చెప్పులు లేకుండా బోల్డ్ మంది నడుచుకుంటూ వెళ్తారు. అలాగా ఉన్నాయి, నిష్ఠలు ఉన్నాయి. వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, కొన్ని నియమం ఉండాలి, చెప్పులు నేను తీసుకెళ్ళకుండా వెళ్ళాలి, లేకపోతే ఇంకోటి ఉంది. ఇదే ఉంటది మన ముందు. ఇది పెద్ద శాపగ్రస్తం. ఇదే ఉంటది. ఎక్కదో ఈ మెసేజ్ ఏమొచ్చిందో చూడడం, దానికి ఈ ఏళ్ళు ఉన్నాయి చూసి తిప్పేస్తాం శుభ్రంగానే. కూర ఉడికిందే లేదు, గడి తిప్పేస్తాం కదా, ఈ ఫోన్లు తిప్పేస్తాం అన్నమాట. ప్రభు సన్నిధిలో దీన్ని ఎలా వాడాలో అలా వాడడం కూడా నేర్చుకోవాలండి. ప్రభు సన్నిధి ఏ భయం లేకుండా, నీ ఫోన్ నా ఫోన్ అంటే వస్తాయి ఫోన్లు అన్న తర్వాత 100 ఫోన్లు వస్తాయి. ఫోన్ కోసం కాదు నేను చెప్పేటువంటి సంగతి, అర్థమవుతుందా ఏంటి? దీనికంటే భూమి మీద ఏ వస్తువు ఏది కూడా గొప్పది కాదు అసలు అని అర్థమవుతుందా? ఏది కూడా గొప్పది కాదు. దీని కొరకు ఆస్తులు, అంతస్తులు, చివరికి ప్రాణాలు కూడా వదిలేసుకునేటువంటి ఆ అంతస్తులోనికి రావాలి. భక్తి దీక్షితులు పరాక్రత స్థాయిలోనికి రావాలి. పోయిన సంవత్సరం వరకు 2025లో నీకు ఒక విశ్వాసంతో నువ్వు వెంబడించావు దేవుణ్ణి. ఈ 2026కి వచ్చావు కదా, ఆ విశ్వాసం ఇప్పుడు ఏమవ్వాలి? ఇంకా పెరగాలి ఖచ్చితంగానే. ఎవరికన్నా ఒక 10,000 వడ్డీకి అప్పు 2 నెలల తర్వాత నీ 10,000కి వడ్డీ వస్తుందా లేదా? మరి యేసునందు ఎప్పుడో విశ్వాసం ఉంచావు నువ్వు. ఇప్పుడు ఆ విశ్వాసం అనేక సాక్ష్యాలు విన్నావు, అనేక వాక్యాలు విన్నావు, దేవుని మేలు అనేకమైన నువ్వు నీ జీవితంలో చూసావు, దేవుడు అనిపించలే చేశాడు. మరి అన్ని చేసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి విశ్వాసం యథార్థంగా చెప్పండి, ఇప్పుడు పెరగాల తరగాల? చెప్పాలి అందరూ. నాకు మహేష్ అంతా చెప్పాలి, పెరగాల పెరగాలి కదా, అవునా కదా? న్యాయమేనా? పెరుగుతుందా? క్రైస్తవం పెరుగుతుందా అంటే ఏంటి అర్థం? ఒక పాలలో తోడు చుట్టేస్తే పెరుగు అవుతుంది, మళ్ళీ పెరుగుని కవం చేస్తే మజ్జిగ అవుతుంది, మళ్ళీ దాంట్లోంచి వెన్న వస్తుంది, ఆ వెన్నలోంచి నెయ్యి వస్తుంది. అంటే ఒక పదార్థం నుండి ఎన్ని కార్యక్రమాలు ఎన్ని జరుగుతున్నాయో తెలుసా?
అదే చెప్తున్నాను, విశ్వాసం అనేటువంటిది అలాగ అనేక ఫలాలు నీలో కలిగేలాగ చేస్తుంది. ఆ పాలు అక్కడే ఇరిగిపోతే ఇంకేమవుతుంది? ఇంకా బొంగు అది మజ్జిగ ఏమవుతుంది, పెరుగు ఏమవుతుంది, నెయ్యి ఏమవుతుంది? ఏ పంచదార వేసుకుని కలుపుకుని తినడమే దాన్ని. ఇరిగిపోయిన పాలని పంచదార వేసుకుని తినేస్తారు. ఇప్పుడు అయ్యా కదా చేసేది. షాప్లో, బేకరీ షాప్లో ఉంటాయి, ఏమంటారు దాన్ని? సూపర్, మీరు కనీసం బాగా తెచ్చారు. సార్ పాలు పాడైపోయిన, పాలు ఇరిగిపోయిన బాధపడకండి, పంచదార తిప్పడమే. ఏదోలాడితే వస్తుంది మాట, తిప్పులాడితే ఏదోటే. హల్లెలూయా. ఎవరికి స్వీట్ ఇష్టం అంటే అంత పంచదార వేసుకుని శుభ్రంగా నాకేయడమే. ఇరిగిపోయి పాలని నేలపాలన చేసేసుకోద్దా, కలకండం ఏదో కండం అవుతుంది మొత్తం మీద. చూడండి, ఒక పదార్థం నుండి ఏదో వస్తుంది. మన జీవితంలో కూడా క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాస పరిమాణం అనేటువంటిది నీలోకి వెళ్ళినప్పుడు నిన్ను నార్మల్ గా ఉండనివ్వదు. మన జీవితాలు ఈ భూమి మీద అందరితో చూసుకున్నప్పుడు, కంపేర్ చేసుకున్నప్పుడు నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తివే. స్టడీస్ లో కానీ మనీస్ లో కానీ ఇంకా ఏ రంగంలో కానీ మనం అందరికంటే చాలా సామాన్యులమే. కానీ మన హృదయంలో ఉన్నదే చూడండి, సృష్టికర్త అయినటువంటి దేవుని కూర్చున్నటువంటి విశ్వాసం ఉందే, అది నిన్ను బబులోను సామ్రాజ్యంలో నలుగురు ప్రపంచాన్ని గడగడలాడించినట్లుగా కనబడింది. ఎందుకంటే లోపడున్న ఫైత్. హల్లెలూయా. అటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఎలా వస్తుంది ఆ దృఢమైన విశ్వాసం? క్రీస్తు కొరకు నువ్వేది విడిచిపెట్టకుండా రాదు. మీరు ఎవరినైనా చూపించండి, చెప్పండి, మీరు బైబిల్లో వాళ్ళ పేర్లని చెప్పండి, లేకపోతే ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళ పేర్లని చెప్పండి, టకటక్కడ 1 వర్డ్లో ఆన్సర్ ఇచ్చేస్తాను ఇక్కడ నుంచే. అలా బైబిల్లో ఏ పర్సన్ చూపెడతారో చూపించండి. వాళ్ళు బ్రష్డ్ అయినా ఒకటే, లేకపోతే భక్తులైనా ఎవరిని చూపెడతారో చూపించండి, ఎన్ని ఒక ముక్క చెప్పేస్తానా. లేకపోతే ఇప్పుడు ఫిజికల్ గా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారో చెప్పండి, ఒక ముక్క చెప్పేస్తాను అంతే. ఇవి ఉండాలండి. ఇలాగా క్రీస్తు కొరకు తెగింపు, ఆయన వెంబడిస్తున్నందుకు ఇది నాతో కూడా రాకూడదు, ఇది నాతో వస్తే బర్నబా అనేటువంటి ఒక వ్యక్తి అపోస్తుల్లో శ్రేష్ఠుడిగా చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అప్పటికి ఈ పౌలు గారి యొక్క చరిత్ర అనేటువంటిది ఎవరికీ తెలియదు. అతడు క్రీస్తు విరోధిగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు యొక్క దమస్కు మార్గంలో అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఆ దర్శనాన్ని ద్వారా చూడొద్దులే మీరు, దర్శనం ద్వారా పట్టబడ్డాడో అతడు తర్వాత అరేబియా ఆ ప్రాంతానికి వెళ్ళాడు. దమస్కు మార్గం నుండి ఏ సీనాయి పర్వతం దగ్గర మోషే 40 రాత్రులు 40 పగలు దేవునితో మాట్లాడి రాతి పలకల ద్వారా 20 ఈ 10 ఆజ్ఞలు శాసనాలు పొందుకున్నాడో అక్కడికి వెళ్ళి పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా అనేక సంగతులు నేర్చుకుని తెలుసుకున్న వాడే మళ్ళా తను రావడం మొదలెట్టింది. నేను క్రీస్తుని నమ్ముతున్నాను, నిజంగా నేను ఆయన మారిపోయాను అని చెప్తూ ఉంటే, బాబు వీడు మళ్ళీ ఇంకో స్కెచ్ చేసినట్టున్నాడు, వీడు మనల్ని చంపేయడానికి ఈ డ్రామా ఆడుతున్నాడని అందరూ ఆయనకు దూరం అయిపోతున్నటువంటి దినాలు. అప్పుడు తను సపోర్ట్ చేసింది ఎవరంటే బర్నబా అనేటువంటి వ్యక్తి. ఇతడిని మనం చేర్చుకుందాం, ఇతడు మునుపు మనం అన్నట్లుగా అలాంటి వాడే, కిరాతకుడే. కానీ ఇప్పుడు ఆ యేసయ్య కొరకు సాక్షి ఇతడు, ఇప్పుడు మీరు భయపడొద్దు అని చెప్పి తను రిసీవ్ చేసుకున్నాడు. అయితే చూడండి, అలా రిసీవ్ చేసుకున్న తర్వాత పౌలు తన పరిచర్లో వెళుతున్నాడు. పేతురు లాంటి సీనియర్ నాయకులు కూడా అతడికి భయపడుతూ ఉన్నారు. పౌలు గారికి వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు. వీళ్ళందరికంటే చాలా వెనక వచ్చాడు పౌలు. వీళ్ళందరూ భయపడుతున్నటువంటి అంత ఉన్నతమైనటువంటి విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు ఆయన. విశ్వాసం నీ చేతిలో ఉంటుంది, లేకపోతే మనం ఎలాగెళ్తాం ముందుకి? విశ్వాసం లేకుండా నువ్వు ఎదగడం సాధ్యమేమి కానే కాదు. అసలు ఎంతకాలమైనా అక్కడే ఉంటావు మాట. హల్లెలూయా. అయితే పౌలు గారు ఒక రోజు తన సువార్త పరిచర్యలో ఏం చెప్పాడంటే, మార్కు అనేటువంటి యోహాను ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే స్వయంగా బర్నబాకు మేనలుడు. అతడికి 2 పేర్లు ఉన్నాయి, మార్కు పేరు ఒకటి, యోహాను పేరు ఒకటి. బోల్ పేర్లు బైబిల్లో మార్కులు యోహాను బోల్ మంది ఉన్నారు. మార్కు వచ్చింది కాబట్టి అన్ని మార్కులు ఒకటే మార్క్ అని మాట్లాడకూడదు. యోహాను కూడా అంతే. అర్థమవుతుంది అందరికీ? ఇలాగా ఈ 2 పేర్లు కలిగినటువంటి ఒక వ్యక్తి బర్నబాకు మేనలుడు మాట. అతన్ని స్వార్థ పనుల్లో తీసుకురావద్దు అని చెప్పాడు అంతే పౌలు. ఇతడేమో పౌలు మాట వినట్లేదు. ఆ కారణం చేత పౌలుకు దూరం అయిపోవాల్సి వచ్చింది అతడు. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా బర్నబా చరిత్ర కనుమరుగైపోయింది. ఇంకా వేరే చోట ఉన్నాడు. తను భ్రష్టుడు అయిపోలేదు, కానీ తనకి ఇవ్వాల్సిన కృపించాడు. కాకపోతే ఇంకా తను చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ ఇంకా అక్కడతో స్టాప్ అయిపోయినాయి. హల్లెలూయా. ఇంకా అక్కడితో తను ఇంకా వేరే కోవలకు వెళ్ళిపోయాడు. మధ్యకాలం దానికోసం కూడా ఓఫిరి గారు చెప్పారు, ఎవరు క్రైస్తవంలో చెప్పలేదు, దానికోసం చెప్తున్నాను ఒక మాట. అతడు వద్దు అన్నాడు, స్టాప్. ఆ పర్సన్ వద్దు అన్నాడు, అంతే. ఆఫ్ చేయాలి. అందుకంటున్నాను, నువ్వు నీ స్టాండ్ ఏంటో నీకు తెలియాలి. నచ్చిన వాళ్ళందరూ నా వాళ్ళ, నచ్చలేని వాళ్ళందరూ పగోళ్ళు కాదు. అసలు దీన్ని ప్రేమించే వాళ్ళందరూ మనోళ్ళు, దీన్ని ద్వేషించే వాళ్ళందరూ పగోళ్ళు. హల్లెలూయా. ఆమేన్. ఏం చెప్పాను నేను?
దీని జోలికి దీనికి వ్యతిరేకంగా వచ్చేవాడు పగోడు, మనోడు కదాడు. హల్లెలూయా. ఆడు ఇంట్లో వాడైనా సరే పగోడంతే. దీన్ని ప్రేమించేవాడు మనోడు. హల్లెలూయా. అందుకే అన్నాడు మోషే, ఎవరు దేవుని పక్షమో వారు నా వైపు రండి అన్నాడు అన్నమాట. నా పక్షమైన వాడే దేవుని పక్షం అన్నాడు. ఈ తరములో మోషే పక్షంగా మనం ఉండాలి, ఈ తరములో గిద్యోను పక్షంగా మనం ఉండాలి, ఈ తరములో దావీదు పక్షంగా మనం ఉండాలి, ఈ తరములో ఏలియా పక్షంగా మనం ఉండాలి, ఈ తరంలో అంచకాల ప్రవక్త తోఫీ గారి పక్షంగా క్రైస్తవం ఉండాలి. లేకపోతే మొట్టిగా లేస్తాడు దేవుడు. మామూలు కాదు అయినా అసలు ఈ విమానం మొత్తం అయిపోతుంది ఒక్కొక్కరికైనా. ఇప్పుడు ఏదో అనుకుంటున్నారు వీళ్ళు. హల్లెలూయా. కాబట్టి యేసును వెంబడించేటువంటి విధానంలో ఎన్నో చేంజ్ అనేవి కలుగుతూ ఉన్నాయి. రావాలి మనకి. ఇదే భక్తి, ఇదే జీవితం ఎంతకాలం విన్నా అలాగే ఉంటది మాట. ఈ విశ్వాసం అనేది ఏముండదు, అలాగే ఆగిపోద్ది. అప్పుడు అలాగే ఉండిపోయినప్పుడు నేను తెలుసా, నీ జీవితాన్ని గురించి నీకు అసలు ఒక సరైన స్పష్టత ఉండదు నీ జీవితాన్ని గురించి. ఈరోజు నేను ఇక్కడ నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చాలా మందికి మీ జీవితాలు గురించినటువంటి స్పష్టత లేదు. దిస్ ఇస్ ద హోలీ స్పిరిట్, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని మాట. చాలా మందికి మీ జీవితాలు గూర్చినటువంటి స్పష్టత ఇప్పటికీ కూడా లేదు. ఏంటి ఉండాలి? యేసయ్య దగ్గరకు. యేసు లేనప్పుడు గురి గమ్యం లేదు మన జీవితాలకి. కానీ యేసు దొరికిన తర్వాత నీకు స్పష్టత ఉండాలి. ఆ స్పష్టతలో ఒక స్పష్టత ఏంటి చెప్పినా, ఇంకా అదే ఫైనల్ లేఖనంతో చూపెడతాను నేను. యేసు నీ దగ్గరకు వచ్చిన తర్వాత, నువ్వు యేసు దగ్గరకు వచ్చిన తర్వాత అంతవరకు గమ్యము లేనటువంటి నీ జీవితానికి గమ్యం ఏంటో అండ్ గోల్ ఏంటో ఈ లేఖనం చూపెడుతుంది. అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీ పత్రిక ఏంటి మాట ఎవరు కూడా మర్చిపోకూడదండి. అసలనే 1వ అధ్యాయము 19 నుంచి చదువుదాం. ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించడం వలన ఆ బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు కనపరచబడునని నేను మిగిలిన అపేక్షించుచు సూచన ప్రకారముగా ఈ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బతుకుట క్రీస్తే. ఇది స్టాండ్ మాట. ప్రతి క్రైస్తవ సమాజంలో ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన స్టాండ్ ఏంటంటే బ్రతుకుట క్రీస్తు, చావైతే. ఇది స్టాండ్. ఇది స్థిరమైనటువంటి స్టాండ్. ఇది అందరికీ ఉండవలసినటువంటి స్టాండ్. ఒకప్పుడు ఆ క్రీస్తు కొరకు ఉండేటువంటి వాళ్ళని చంపడమే ఇతని స్టాండ్. కానీ ఇప్పుడు అతని విశ్వాసం మారిపోయి ఏమైపోయింది, క్రీస్తు కొరకు బ్రతకడమే స్టాండ్ అయిపోయింది. అంతేకాదు ఈరోజు నిన్ను నన్ను క్రీస్తు కొరకు బ్రతికించాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అదే అంటున్నాను, నీ లోపల విశ్వాసం అనేది పెరుగుతూ ఉన్నప్పుడు నీ జీవితాన్ని గూర్చినటువంటి ఒక స్పష్టత అనేది నీకు ఉంటది. అది లేనప్పుడు ఏమని తెలుసా, నీ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తీసుకోకూడదో నీకు తెలియదు, బ్రతుకంతా తెలియదు. దాన్ని బట్టి చాలా ఘోరమైనటువంటి నష్టాలని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది, నువ్వు పొందుకోవాల్సి వస్తుంది, నువ్వు చూడవలసి వస్తుంది. చివరకు జీవితం అంతా కూడా దీని నుండి తప్పించుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నంలో మరికొన్ని చిక్కుల్లో పడతాం. అర్థమవుతుందా? ఇప్పుడు మెసేజ్ చెప్పట్లేదు, నేను జీవిత సత్యం చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి అన్నాడు మూలవాక్యంలో 19:27. అది మన స్టాండ్. ఇప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టాడట. అదే అన్నాడు. బెత్సయిదా ప్రాంతంలో నెంబర్ 1 ఏటగాడు ఆయన సముద్రంలోకి వెళ్ళాడంటే ఒట్టి చేతులతో రాడు. మనల్ని చూస్తాం వాళ్ళు బొంగట్టుకుని వెళ్ళారంటే తిరిగి రారని కదా. అంత వీరాది వీరుడు, పోటీగాడు, అంత వేటగాడు. అటువంటి వ్యక్తి ఆ వలలు నావలు అన్నిటినీ విడిచిపెట్టాడు యేసయ్య కొరకు. ఇప్పుడు మనల్ని అందరినీ ఇల్లు వాకుల్లో మొత్తం వ్యాపారాలు ఆస్తులంతా అన్ని వదిలిపెట్టమంటలేదు దేవుడు. నీవు భక్తి చేయకుండా నీ భక్తికి ఏది ఆటంకంగా ఉందో, నీ విశ్వాసంలో ముందుకు సాగకుండా, నీ విశ్వాసం పాడైపోవడానికి, సన్నగిలిపోవడానికి, నువ్వు బలహీనమైపోవడానికి ఏది నీ దగ్గర పడుకోద్దు నష్టంగా ఉందో అది విడిచిపెట్టమని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏంటి తెల్లగట్ల 5 గంటలు గడుచుకుందాం ఏంటి? 6 కుల రాకముందు ముగించుకుందాం. మిమ్మల్ని కుల రాకముందు కుల ఎన్ని గంటకు వస్తుంది? 6:30కా? 6 గంటలకు వస్తుంది కుల. 4 గంటలకు గడుచుకుందాం, 5:15 ముగించుకుందాం. ఇంటికి వెళ్ళి బిందులు కడిగేసుకుని కుల దగ్గర కూర్చుందాం చక్కగానే. ఒక దెబ్బకు 2 పెట్టెల్లాగా. ఇటు ప్రార్థన అయిపోద్ది, అటు నీళ్ళు అడ్డేసుకుంటాం. ఇంకా తర్వాత నీ ఇష్టం.
లేకపోతే మరి ఎప్పుడు ఎట్టినా పడుకుంటున్నారు మీరు అందరికీ అది చాలా వరకు అలా ఉండొద్దు అసలు. అర్థమవుతుందా? చాలా సీరియస్గా ఉండాలి దేవుని దగ్గర. కాబట్టి సాధు సుందర్ సింగ్ దేవుణ్ణి వెంబడించడానికి తనకి ఉన్నటువంటి ఎంతో ప్రయోజనము, ఘనత తనకు ఉన్నతమైనటువంటి ఆస్తిని తాను వదిలేసుకున్నాడు. కానీ దేవుని దగ్గర, దాసుడి దగ్గర పొందవలసినటువంటి అభిషేకాన్ని ఇతడు సంపాదించుకోలేదు. కానీ నయమాను పోగొట్టుకున్నటువంటి కుష్టిని ఎవరు సంపాదించారు? గెహజీ సంపాదించుకున్నాడు. ఖచ్చితంగా ఈ రోజు అదే జరుగుతుంది మన జీవితంలో. ఏదో సంపాదించుకోవాలి. మనం మేలైనా సంపాదించుకోవాలి, లేదంటే కీడైనా సంపాదించుకోవాలి. అంటే మనకు అర్థం కావాలి కదా ఏం సంపాదించుకుంటున్నాం మనం. క్రీస్తు కొరకు ఏదైనా సరే వదులుకోవాలనేటువంటి తీర్మానం, సమర్పణ మనకు లేకపోతే చాలా 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 నష్టపోతాము మనము. ముగించేస్తున్నాను ఇక. హల్లెలూయా. త్వరగానే ముగించేస్తాను. ఇక్కడ నుంచి మీరు పెందల కాడనే వచ్చేసేయండి. మొత్తానికి ఈజీగా 12:30 లోపల క్లోజ్ చేసుకొని, ఎందుకంటే ఇంకా ఎండలు ఎక్కువగానే ఉంటాయి. టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉంటారు. మాకంతే అలవాటు తప్పదు, మళ్ళీ వెళ్ళాలి. మాకేమి ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి ఇంక మీ అందరి కొరకు కూడా త్వరగానే ముగించడానికి ఇష్టపడతాను. కాబట్టి నిన్న శ్రద్ధగా వినండి. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి విధానంలో ఆయనతో పాటు రాకూడనిది ఆయన దగ్గరకు నీతో పాటు రాకూడదు ఏంటో నువ్వు ఇక్కడే తెలుసుకోవాలి. అది తెలుసుకోప్పుడు పూజ గదిలోకి వెళ్తారు. అన్యులుగా మనం ఉన్నాం కదా, మనం అందరం కన్వర్ట్ అయ్యాం, యేసు దగ్గరికి వచ్చాం కదా. గుళ్ళకి చెప్పులు వేసుకుని వెళ్ళి దండం పెట్టుకున్నామా? అమ్మా అందా ఏనండి, గుళ్ళోకి దర్శనం చేసుకోవడానికి కొన్ని ఊర్లో గుడికి వెళ్ళాం కదా, కొబ్బరికాయ కొట్టడానికి చెప్పులు వేసుకుని కొట్టామా? గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్ళి దండం నిద్రపోయామా? దండం పెట్టుకున్నప్పుడు ఏమీ చేయలేదు. చెప్పులు కూడా తీసుకెళ్ళలేదు. చెప్పులు పక్కన పెట్టుకొని కాలు కడుక్కొని మళ్ళీ వెళ్తాం అన్నీ కదా. అంటే నువ్వు వెళ్తున్నప్పుడు, పూజకి వెళ్తున్నప్పుడు కొన్ని ఉండకూడదు అక్కడ, అవునా కదా? కొన్ని అక్కడే వదిలేసేవాళ్ళి, చెప్పులు బయటే వదిలేసేవాళ్ళి, లోపలికి మనం వెళ్తాం, అవునా కదా? అలాగే మనం వెళ్ళేది పరలోక రాజ్యానికి. ఓ సినిమాలో సూర్యకాంతం పైడి సింగ్లో పేలాలు కట్టుకుని వెళ్ళిపోతుంది. తెలుసా సూర్యకాంతం అంటే? సంతోషమేష పిలగాలి, మీకు తెలియదు. మీకు నా చిన్నప్పుడే టాప్ ఆవిడే. నా చిన్నతనంలో సూర్యకాంతం అంటే రాసి రంపలెట్టే, మామూలు రేవుని కాదు, సూర్పనంకల మాట. గయ్యాలు అత్తగారు 1000 మంది ఉంటే ఒక సూర్యకాంతం అవుతుంది. ఆమె ఇక్కడ ఆ పేరు ఎవరికి లేదు కదా, దానికి స్తోత్రం. ఎవరికైనా ఉందంటే అయిపోయింది మన సీన్. పళ్ళు కొరికేస్తుంది, కళ్ళు మళ్ళీ చూస్తుంది. సరే మనకు అర్థం సాగితే నేనేమనుకుంటే అంటే దెయ్యం పట్టుకుంది, దెయ్యం పట్టుకోవడం కాదు, పేరు కోసం అక్కడ ప్రాబ్లం. హల్లెలూయా. బోల్ ఫైట్లు అయిపోతే మామూలుగా ఉండవు. కొన్ని సినిమాలు ఫైట్లు ఎందుకు ఎక్కడ తెలుసా? ఇందుకే. అదవుతుందా? పేలాలు ఉంటాయి, చచ్చిపోతుంది, నరకానికి వెళ్ళిపోతుంది మాట, ఎమ్మెల్యేలు తీసుకెళ్ళిపోతారు. సింగికి పేలాలు ఉంటాయి మాట. తినేద్దామని చూడు, పేలాలు అంటే ఏంటి అంటారా? పేలాలు తిందామని తీసుకోండి, అవి కూడా లాగేసుకుంటారు ఎమ్మెల్యేలు. ఇక్కడ తిట్టేసి కదా భూమి మీద అదే నోరు వేసుకుని నడిపోతాను మీద. ఇక్కడ అదే నోరు, అక్కడ అదే నోరు, అక్కడ చల్లదే నోరు శుభ్రంగానే. వాళ్ళు మొత్తం అల్లిపించి పాడేస్తారన్నమాట. అలాగా మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది వస్తుంది మనకు కూడా చెప్పండి. ఏమి రావాలి? ఏమైనా పట్టుకెళ్తామా? మొన్న ఒక షార్ట్ వీడియో ఎవరో తీశారు, ఇన్స్టాగ్రామ్లో చూశాను ఒక వీడియో. అతడు బిజీగా ఉండి మొత్తం అన్ని సర్దుకుంటాడనమాట. ఈలోగా ఆయన దగ్గరికి యముడు వస్తాడనమాట. యముడు వస్తే టైం అయిపోయింది నువ్వు రా అంటాడు. టైమా? అవును టైం అయిపోయింది, నేను వెళ్ళాలి కదా అని చెప్తేసరికి నీ టైం అయిపోయింది, నువ్వు నాతో పాటు వచ్చేవాళ్ళు అంటాడనమాట. అప్పుడు బట్టలు ఎట్టుకుంటాను అంటే అవి రావు నీతోటి, అవి వద్దు అంటాడు. సరే ఇగో నేను సంపాదించిన బంగారం ఉందని తీసుకొస్తాడు, ఇది కూడా నీవు తెచ్చుకోకూడదని చెప్తాడు. తర్వాత డబ్బులు చూపెడతాడు, బ్రీట్ కేస్ నిండా డబ్బులు కార్డులు చూపెడతాడు, ఇది కూడా నీతో కూడా తెచ్చుకోకూడదు అంటారు. పోనీ మా ఇంట్లో వీళ్ళు మా ఫ్యామిలీ అంటే వాళ్ళు కూడా నీతో రాకూడదు, వాళ్ళకి టైం వేరే, నీ టైం అయిపోయింది రా అంటాడు. మరి ఏం తేవాలి అని అంటే అందులో గొప్ప పాఠం మాట ఎవరు పెట్టారు. కానీ మొన్నే చూశాను చిన్న వీడియో, శుక్రవారం చూశాను, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సాయంత్రం చూశాను. ఏంటంటే దాన్ని బట్టి ఒక పాఠం చెప్పేదంటే, ఈ భూమి మీద నువ్వు ఎవరి కోసం చెమట వచ్చి కష్టపడి నష్టపడి మొత్తం అన్ని తిప్పలు పడి చేస్తావో అది నూలు పోగు కూడా నీది కాదు, నీతో కూడా రాదు. నువ్వు సంపాదించింది, నువ్వు అనిపించే ఏది కూడా నీతో రాదు. ఉన్న పాటు నువ్వు వెళ్ళిపోవాలంతే. అలా నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఆ రాజ్యంలో నువ్వు ఉండడానికి ఏదైనా నీతో ఉన్నదా లేదా దాన్ని బట్టి ఆ రాజ్యంలో ఉండడానికి వీలు లేదని తీసుకుని నరకానికి వేసేస్తారనమాట. అది దాని యొక్క సారాంశం. హల్లెలూయా. మేము అనుకుంటున్నాను చూడండి, ఇలా చూడండి, ఈరోజు బ్రతుకున్నాం అనుకుంటే మనం ఏం కాదు. ఒక మాట చెప్పండి, మనం ఏమి సాధించని చెప్పండి. ప్రభు ఒకవేళ అప్పుడు మనల్ని ఈరోజు లాస్ట్ సండే, మనకి ఇంకా రేపు అనేది లేదు, మనల్ని ప్రభు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు. రెడీనా? నేను వెళ్ళిపోగలను అనగలమా మనం?
చాలా ప్రమాదం. అలాగే వెళ్ళిపోతే చాలా ఘోరమైనటువంటి నష్టం. అలా మంచిది కాదు వెళ్ళిపోవడం కొరకు. ఏదో సాధించాలి ప్రభు కొరకు ఈ భూమి మీద. ఎప్పుడు సాధిస్తావు? బ్రతికినంత కాలము ఈ ఒంటి కోసం, మన ఇంటి కోసం, ఒంటి కోసం, ఇంటి కోసం, ఇదే అయిపోతే జీవితం అంతా నీ కష్టము, నీ సమయము అంతా దీనికోసం అయిపోతే మరి ఏమి సాధించినట్లు మనం చెప్పండి? ఏమి సాధించినట్టు? ఏమీ లేదు. మరి ఏమి సాధించకుండా పరలోకంలోకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఎక్కడుంటావు? పరలోకంలో నీకు ఎవరిస్తారు చోటు? నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నీ భూమి మీద కనిపించి ఇల్లందా నాదని చెప్పేసి వెళ్ళిపోయి ఏంటికన్నా రానిస్తారండి? అవుతుంది అలాగా? మరి అలా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నిన్ను ఎవరు రాణిస్తారు అక్కడికి? ఎలా సాధ్యము? సాధ్యము కాదు. నేను చెప్తున్నాను, పరలోకాల్లో నీకు వెళ్ళడానికి ఇందులో ఉన్నాయి నీతో పాటు రావాలి. హల్లెలూయా. ఇదిగో మేము నిన్ను వెంబడించితిమి. ఎలా అంటే సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించితిమి. అలా వెంబడించినప్పుడు నీతో పాటు రాకూడనటువంటి వాటిని ఇక్కడే నువ్వు విడిచిపెట్టాలి. అది స్నేహమైన, ప్రేమైన, బంధుత్వమైన, ధనమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, ఆస్తి అయినా, సుఖమైన, సంతోషమైన, ఘనతైన, పొగడ్తలైన ఏదైనా సరే అది విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టలేకపోతే నువ్వు దేవుని వెంబడించడం సాధ్యమేమీ కాదు. మహాతి నేను చెప్తున్నాను చూడండి, ఇప్పుడున్నటువంటి క్రైస్తవం క్రీస్తుని ఎక్కడి దాకా వెంబడిస్తారు తెలుసా? ఎక్కడి దాకా తెలుసా? రానున్నటువంటి మహాశ్రమల వరకు వెంబడిస్తారు అంతే. ఆ మహాశ్రమల కాలంలో వెంబడించినటువంటి తర్వాత అక్కడ పెట్టాడు దేవుడు మొట్టమొదటిగానే. ఎప్పటి వరకు? ఎవరి పరిధిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ మహాశ్రమల కాలంలో మొదలవుతుంది ఈ 666 అనేటువంటి కోడ్ వస్తుంది. పెన్షన్లు రావు, నీళ్లు రావు, కరెంటు బిల్లు ఉండదు. ఇంకా వాక్యం ప్రార్థన అంటే నెట్లో చేసేసుకుందంటే నెట్ ఎవరి దగ్గర ఉంటుంది? అప్పుడు ఉంటుందా నెట్? అన్ని ఆడి బొమ్మలు వస్తాయి నెట్లో ఉంటాను. ఒకవేళ అన్ని ఆడి బొమ్మలు వస్తాయి, మొత్తం డిస్కో డాన్స్లు వచ్చేస్తాయి అన్నీ. చూసి ఆనందిస్తావేమో, అందులోంచి పాములు వస్తాయి బయటికి. భయంకరంగా ఉంటుంది, అక్కడ తేలిపోతుంది. అందుకే నువ్వు ఇక్కడ లేఖనములతో వెంబడించు క్రీస్తుని, విశ్వాసంతో వెంబడించు క్రీస్తుని. నువ్వు ఆ శక్తి, ఆ ప్రభావము, ఆ అంచె దినాలు చాలా ఇంపార్టెంట్. ఈ మాట నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోనండి. ఆ అంచె దినాల్లో, ఆ శ్రమల కాలంలో నువ్వు ఏ లేఖనాన్ని, ఏ విశ్వాసాన్ని నువ్వు వెంబడించావో ఆ సామర్థ్యము, అభిషేకము, ఆ శక్తి నిన్ను అక్కడ కాపాడుతుంది. హల్లెలూయా. అలాగే నిలబడతాను అక్కడ. లేకపోతే ఇంకోలా నిలబడడానికి ఏముండదు. భక్తులు కాబట్టి ఉంటారు, అది అన్ని సంగతులు తెలుసు కాబట్టి నెవర్ ప్రతి వారికి దేవుణ్ణి ఎలా వెంబడిస్తున్నావు ఆయనకి తెలుసా తెలీదా? ఆ వెంబడించే దాన్ని బట్టి నీతోటి ఏది రావాలనేది డిసైడ్ అయి ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు ఏంటి ఏ డొంకనో కదుపుతాం. చిన్నప్పుడు స్కూల్ నుంచి ఆ రేకు దగ్గరికి రేకాయలు కోసుకోవడానికి వెళ్ళేవాళ్ళం. మహేష్, సంతోష, ఇంటికి వచ్చేసరికి పాము వచ్చేదిరా. హల్లెలూయా. మేము ఇంకా ఇంటికి రాలేదు, కొమ్మ దగ్గర పాము అంట. అగో పాము అనేవారు. ఏంట అక్కడి నుంచి ముందే వచ్చేసింది పాము ఇంటికి. ఇంకా పాకలకాడు పరుగు ఒక్కొక్కడో పిల్లకాయలు. ఏంటవా దేనికి? సోల్కి, మొలకాయలకి మొలతాడు ఉంటారు కదా. ఒక క్లాత్ తీసేసుకోవడం, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మంత్రం చెప్తాడు, సోళ్ళు కట్టేసుకోవడం మొలకమాట. మళ్ళీ చూసుకుని ఏమైనా తగ్గిపోదేమో, పాము ఎక్కడ వస్తుందని ఇలా మాట. అలాగే కొన్ని చోట్లకి కనిపించిన ప్రతి చెట్టు మీద చేసేస్తాం. ఆ చెట్టు మీద ఏ దెయ్యం ఎప్పటి నుంచి కాపురం చేస్తుంది అది మనకి తెలుసు. అంతే కదా. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ చెట్టు మీద. నువ్వు వెళ్ళి చెడగొట్టిపోతే అక్కడికి వెళ్ళి అవన్నీ అవన్నీ కూడా వచ్చేస్తాయి ఇంటికి. దెయ్యాలా? అర్థమవుతుందా? చెప్పు. నువ్వు ఎక్కడొచ్చావంటే, ఇగో నా చెట్టు మీద చెయ్యేసాడు, నేను సుఖంగా సంతోషంగా పడుకుంటుంటే నా ముక్కు మీద కాలేజ్ తొక్కాడు దెయ్యం వచ్చి. అలాగా పావులు కొన్ని దెయ్యాలు ఇలా కూడా వచ్చేస్తాయి అన్నమాట. మనకు తెలియకుండా మనతో వచ్చేస్తాయి. క్రైస్తవులకు ఇంకోటి చెప్తున్నాను, ఏమని చెప్పినా నిజంగా వచ్చేసి దెయ్యాలు పట్టుకున్నటువంటి కొన్ని స్థలాలకి ప్రార్థన చేయడానికి వెళ్ళవలసి వస్తుంది అన్నమాట. కొంతమంది వస్తుంటారు. కొంతమందికి కూడా ఉన్న వాళ్ళకి బాబు దెయ్యం మన మీద వచ్చేతంటే ఆమె స్తోత్రం ఏసు రక్తం చేయాలి మన తోడు వచ్చేత దెయ్యం స్తోత్రం ఆమె అంటారు. దేనికి స్తోత్రం అంటున్నావు? దేనికి ఏసు రక్తం చేయమంటున్నావు? నాతో రాకూడదు ప్రభావ, దెయ్యం స్తోత్రం ఆమె అంటారన్నమాట. దెయ్యం వేసిన ఫోన్ ఆయన అంటే బాబు నాతో కానీ వచ్చేస్తుంది, నీళ్ళు పోయి ఖచ్చితంగా వచ్చేస్తుంది నీతోటి. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా 100% నీతో వచ్చేస్తుంది. నువ్వు దాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళినట్టున్నావు అక్కడికి. హల్లెలూయా. దానికి ఎవరు నచ్చుతారంటే, ఇప్పుడు పమ్మన్నోడి దగ్గర ఉంటుంది ఎవరన్నానే, రమ్మన్నోళ్ళ దగ్గర ఉంటారా? రమ్మన్నోళ్ళ దగ్గర ఎవరు అక్కడ? ఆయన ఏమో పమ్మ అంటున్నాడు, అక్కడ పాస్టర్ గారు గద్దెత్తున్నాడు, స్తోత్రం నాతో వచ్చేస్తుందని నువ్వు వచ్చేయమన్నాడు దాన్ని. అర్థమవుతుందా? నీ అతిథిలో అంత ప్రదర్శిస్తున్నా అక్కడ. అది అక్కడ ఎవరిని కోరుకోదు, నిన్నే కోరుకుంటది. కాబట్టి దాంతోపాటు కొన్ని ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చేస్తుంది.
ఇంటికి. ఇంకెవ్వరు వెళ్ళమన్నా వెళ్ళదు. ఇంకా ఇల్లంతా నచ్చేస్తుంది దానికి. ఏ మూలన ఏ దయ్యం పెట్టాలి శుభ్రంగా ఎట్టేస్తుంది అన్నమాట మొత్తానికి. శుభ్రంగా ఫ్యామిలీస్ మొత్తం అనమాట. బలుగుడ్లు చూసారు ఎప్పుడైనా? బలుగుడ్లు హల్లెలూయా ప్రతిదీ చూడాలి. బోల్ ఎన్ని ఎట్టేస్తుంది. పోనీ 10 పిల్లలు చూసారు? 10 పిల్లల్ని 1 2 ఎడుతుందా? 10 తక్కువ 10 పిల్లల్ని ఎడుతుంది పంది. హల్లెలూయా. అలాగా వచ్చింది ఊరికి వెళ్ళిపోదా, మొత్తం పిల్లల్ని ఎట్టేస్తుంది. మన ఇంట్లో ఎంత ప్లేస్ ఉంటే అంత అన్ని మూలన ఎట్టేస్తుంది పిల్లల్ని. అర్థమవుతుందా? ఫైట్ చేయడానికి వెళ్తున్నావు దయ్యం దగ్గరికి, చుట్టారకంగా సంబంధాన్ని కుదుర్చుకోవడానికి వెళ్ళట్లేదా? ఫైట్ ఫర్ యూ, దాంతో యుద్ధం చేయడానికి వెళ్ళాలి మనం. అందుకని రా అని చెప్పేసి కూడా తెచ్చుకోవడానికి కాదు. కాబట్టి ఈ యొక్క మూలవాక్యం ద్వారా మత్తయి సువార్త 19:27లో చాలా విలువైనటువంటి సంగతి దేవుడు మనకి అవసరమైనది మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. కాబట్టి ఈ రోజు దేవుణ్ణి వెంబడించకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని విడిచిపెట్టలేనందువలన వెంబడించలేరు. హల్లెలూయా. కొన్ని దేవుడి ద్వారా పొందుకోవాలనుకుంటారు, కానీ కొన్ని విడిచిపెట్టారు. అందుకే సామెతంటే చూడండి, అవా కావాలి బువ్వా కావాలంటే ఏమవుదట? అవదు. ఏదోటే కావాలి, ఏదోటి విడిచిపెట్టాలి. ఒకటి కావాలంటే ఒకటి విడిచిపెట్టాలంటారు. ఖచ్చితంగా నేను చెప్తాను, నీకు పరలోకం కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళనివ్వకుండా నిన్ను వెంబడిస్తున్న కొన్ని నువ్వు ఖచ్చితంగా వదులుకోవాలి. ఇక్కడ లేదు నాకు పరలోకం వద్దంటావా, యు క్యారీ అండ్ ప్రొసీడ్. నువ్వేం చేయాలనుకున్నావు శీఘ్రంగా చెయ్యు. నేను నిజంగా పరలోకం వెళ్ళాలి, అక్కడ దేవుని ఎదుట ఘనత పొందే స్థితిలో నేను ఉండాలనుకుంటే ఒక్కసారి చూసుకో, నీ జీవితాన్ని చూసుకుని రక్షణ పొందిన కాంచి నీ కూడా ఎలాంటి దెయ్యాలు పావులు వస్తున్నాయో ఒకసారి చూసుకో. అవి ఉంటే నీ జీవితాన్ని ఎంత తినేస్తాయి. ఫైనల్గా ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. బైబిల్ ఓపెన్ చేయను ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒకసారి ఒక మాట చదవండి, ముగించేసుకుందాం మనం. ఇది చెప్పి క్లోజ్ చేస్తాను. దేవుడు వెంబడించాలనుకున్నప్పుడు కొన్ని అడ్డుగా కొన్ని ఆటంకంగా ఉన్నటువంటి వాడిని విడిచిపెట్టకపోతే వెంబడించడం సాధ్యము కాదు. ఏంటి 17 నుంచి చదువుదాం. 10-17. చెప్తున్నాడు యేసు ఏం చెయ్యాలని. దేవుడు అక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపని ఆజ్ఞలు నీకు తెలియను కదా అంటే అతడు అంటున్నాడు. అందుకు అతడు బోధకుడు 20 వచ్చిన లైను, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటుంది అని చెప్పాను. అప్పుడు యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొద్దుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. దేవుని వెంబడించమని చెప్పాడు. అప్పుడు అతడు ఏం చేశాడు? అతడు మిగిలి ఆస్తి గలవాడు గనుక ఆ మాట ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన ఆ మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మికించేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూదిబెజ్జంలో దూరడం సులభము. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. హల్లెలూయా. చూడండి, ఈ వ్యక్తి అట బాల్యం నుండి పర్ఫెక్ట్ గా ఉన్నాడట. ఏం ఉపయోగం? అదే అంటున్నాను, నువ్వు మంచిగా ఉంటే ఏం ఉపయోగం? ఎంత మంచి అయినా లేఖనాన్ని ప్రమోట్ చేయాలి. లేఖనానికి వేరేగా ఉండకూడదు. ఇప్పుడు అతి తెలివితేటలు, అతి మంచితనం అనేది మంచిది కాదు. ఇప్పుడు నీ మంచితనం అయినా లేఖనం పరిధిలో ఉండాలి. అర్థమవుతుందా? అందుకని లేఖనం మోసపోయేలాగా మంచితనం అనేది మంచిది కాదు మాట. కాబట్టి అతడు పర్ఫెక్ట్ గానే ఉన్నాడట అన్ని విషయంలోనూ, కానీ అతడికి ఇంకా కొదువు ఉందంట దేవుణ్ణి వెంబడించకపోవడానికి. చెప్పాడు, నీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వెంబడించాడా? ఎందుకు? అతడు ఆస్తిపరుడు గనక వదులుకోలేకపోయాడు. అలాగే ఈ రోజు క్రైస్తవులైనటువంటి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ నచ్చినవి, నచ్చిన వారు, ఇష్టాలు, స్నేహితులు, బంధాలు, అలాగ మనకి ఇష్టమైన అన్ని చాలా ఉంటాయి ఇక్కడ. వీటిని పెట్టి మనం ఏం చేస్తామంటే ఇవన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే వదిలేసుకోవాలి. చాలా మంది అన్నారు, రక్షణ పొందాలని ఉంది, చర్చికి రావాలని ఉంది, కానీ తాగుడు మాండ ఇష్టం లేదు. అదొకటే ప్రాబ్లం వచ్చింది. అదొకటేనంటే ప్రాబ్లం అన్నమాట. మరి చక్కగా లోకల్ అన్నిటికీ కళ్ళు వేసుకునే వాళ్ళు, కళ్ళు తాగేసుకుని చిన్నప్పుడు ఏదో ఏమంటారో డబ్బాలో పాలు ఎత్తే తాగేసినట్టు, కానీ దేవత కళ్ళు ప్రసాదం తాగాలండి అని చెప్పేసి ఫుల్ తాగేసి వాళ్ళు మొత్తం. ఇంకా నేను చిన్నోళ్ళమే. అప్పుడు ఎదిగేసిన వాళ్ళు అంటే బిందులు తాగేది వారికి.
అండి దేవుడిదని చెప్పేసి ఇంకో గ్లాస్ పెట్టుకుని వెళ్ళేవాళ్ళం, వేసేవారు ప్రసాదం తాగేసేవాళ్ళు మాట. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమనుకో బిందు తాగేద్దాం ఇప్పుడు. హల్లెలూయా, అర్థమవుతుందా? అలా ఏజ్ దగ్గరికి తాగేసి రాకూడదు, తాగడం కోసం మానేశారన్నమాట. అర్థమవుతుందా? ఇలాగ రాకూడదు ఆయన దగ్గరికని అందరికీ తెలుసు. అందుకని ఇది మానుకోటి ఇష్టం లేక, ఇది వదులుకోటి ఇష్టం లేక ఆయన్నే వదిలేసుకున్నారు ఈరోజు. ఇప్పుడు చెప్పు, ఏసైని వదిలేసుకుంటావా నీకు ఇష్టమైన వాటిని వదులుకోవడానికి, లేకపోతే వాటిని వదిలేసుకుని ఏసైని అట్టుకుంటావా? చెప్పాలి అందరూ కూడా. ఇప్పుడు రే బాబు రే ఎక్కడున్నావు, ఎందుకు వస్తున్నావు కూడానే? తెలసెట్టు కట్టేస్తాను మళ్ళీ, మరసెట్టు కూడా కాదు. అలా తెలసెట్టుకి మరసెట్టుకి తేడా ఉంటుందా? ఏ సెట్టు కట్టిన ఒకటి అనుకుంటారా? తెల్లసెట్టు గుబురులో తీసుకెళ్ళి వదిలితే తెలుస్తుంది మాట. అప్పుడు ఏ విమానం అవుతుంది మళ్ళా, మామూలు కాదు. మరసెట్టు గుంపులో పాడేసిన ఏమవుతాం, అవునా కదా? ఏమరా ఎదురు చెప్పరా బాబు, నీ దాన్ని పెడతాను, మేము ఏమన్నా వద్దన్నామేంటి, వచ్చావు కదా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి వెంబడించాలని ఉంది, కాదనను, కానీ వాడికి ఇష్టమైనటువంటి వాటిని వదులుకోవడం ఇష్టం లేక దేవుణ్ణి వెంబడించడం మానేసి నామకార్థులు అయిపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రాణమైన అన్నాడు, మీరు మొక్కకపోతే అగ్నిగుండంలో వేసేస్తా అన్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలంటే వీళ్ళు ఏం చేయాలి? దేవునికి వ్యతిరేకమైన దాన్ని మొక్కాలి మాట. అది ఇష్టం లేక అగ్నికి ఆహుతైపోతాం, కానీ దేహంతో మా ప్రభువుకు మొక్కవలసిన మేము ఇంకో వాటికి మొక్కముగాక మొక్కం. ఏం చేసుకుంటో చేసుకున్నాడు అంతే. హల్లెలూయా. ప్రార్థన మానేవాళ్ళ ఇంపాసిబుల్, నేను మానను, ఏం చేసుకుంటో చేసుకో. తను ప్రార్థనే చేసుకున్నాడు. తీసుకెళ్లి సింహాల బోన్లో ఆయన వేసారు, తీసుకెళ్లి వీళ్ళనేమో అగ్నిగుండంలో వీళ్ళని వేసారు. కానీ అక్కడ ఇక్కడ వాళ్ళని వీళ్ళని దేవుడు తన కొరకు కాపాడుకున్నాడు. ఖచ్చితంగా నేను దేవుని కొరకు ఫైట్ చేయి, దేవుని కొరకు ప్రయాసపడు, దేవుని కొరకు రిస్క్ చేయి, ఖచ్చితంగా ఆయనే నిన్ను నన్ను కాపాడుకుంటాడు. అందుకని కీడు చేసి శ్రమ పొందుడి కంటే మేలు చేసి శ్రమ పొందుట మేలు. మేలు. హల్లెలూయా. కీడు వల్ల శ్రమలు నీకు ఏమాత్రం ప్రయోజనం కాదు, నీకు ఘనత కాదు, నీకు మెప్పు కాదు. అదే నువ్వు మేలు చేసి మంచి చేసి శ్రమపడు, నీకెంతో ఆశీర్వాదము దీవెన దేవుడు దాచిపెడతాడు మాట. హల్లెలూయా. కాబట్టి పేతురైతే ఇదిగో సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించి తిమని సాక్ష్యం ఇచ్చాడు. మన జీవితంలో కూడా యేసయ్యను కలిగి ఉన్నాం. పాపం విడిచిపెట్టామా, కోపం విడిచిపెట్టామా, మోసం విడిచిపెట్టామా, అసూయ విడిచిపెట్టామా, ఏం విడిచిపెట్టామా ఒకసారి మనం కంపేర్ చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం దేవుని వెంబడిస్తున్నందుకు అమ్మో ఆయనకు దూరం అయ్యేలాగా నాలో ఏమున్నాయి? అగో ఆ తల్లి ఏం చేసింది? తండ్రి గారి దగ్గర నుంచి ఉన్నటువంటి దేవతా విగ్రహాలను, బంగారమి అండి, బంగారమి విగ్రహాలని అవన్నీ తెచ్చేసుకున్న అమ్మగారు వెళ్ళిందా? చివరికి ఏమన్నానే యాత్రకి వెళ్ళిందా? ఆగిపోయింది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, 100% ఫైనల్ ఏంటంటే దేవునికి విరోధకరమైనటువంటి వాటి చేత ఈ భూమి మీద ఏ మానవుడు అక్కడికి చేరలేడు. హల్లెలూయా. రాహేలు లాగా మధ్యలోనే ఆగిపోతారు, అనేకులు రకరకాలుగా చెల్లాచెదర అయిపోతారు, తప్పదు ఇక. అందుకని ప్రవ్వా నీకు ఆయాసకరమైనది నాలో ఏదైనా ఉందా, దాన్ని తొలగించు ప్రవ్వా, నేను ఒప్పుకుంటున్నాను. నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, కానీ నాతో పాటు నన్ను నీకు దూరం చేసేది ఏదైనా నాలో వస్తే అది వద్దు ప్రవ్వా, దాన్ని తొలగించండి. తొలగించుకునే శక్తి సామర్థ్యం నాకు ఇవ్వండి ప్రవ్వా అని ప్రభుకి అప్పగించుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.